చేసుకున్నాం. సో నెక్స్ట్ మనం ఎకానమీలో ఒక ఇంపార్టెంట్ ఏరియా చూసుకోవాలి, అదే ట్యాక్సేషన్ అనమాట, పన్నుల వ్యవస్థ. సో ఏమేం పన్నులు ఉంటాయి, పన్నుల రకాలేంటి, కేంద్ర ప్రభుత్వంకు ఉన్న పన్నులేంటి, రాష్ట్ర ప్రభుత్వంకు ఉన్న పన్నులేంటి, అవన్నీ మనం ఈరోజు క్లాస్లో చూస్తాం. పన్నుల వ్యవస్థకి మనకి 2 days అవసరం ఉంటుంది. నెక్స్ట్ డే మనం ఏంటి అంటే కంప్లీట్గా జిఎస్టీ గురించి, జిఎస్టీ కౌన్సిల్ గురించి, నెక్స్ట్ మనము రాజ్యాంగ సవరణ ఏదైతే జిఎస్టీ కోసం చేసామో ఆ రాజ్యాంగ సవరణ గురించి అవన్నీ మనము నెక్స్ట్ క్లాస్లో కవర్ చేసుకుంటాం. అది కూడా ట్యాక్స్కి రిలేటెడ్ కాబట్టి అందులో భాగంగానే మనం ఫైనాన్స్ కమిషన్ గురించి కూడా మాట్లాడుకుంటాం. సో జిఎస్టీ, ఫైనాన్స్ కమిషన్ అదంతా మనం నెక్స్ట్ క్లాస్ ఎకానమీలో మనం చూసుకుంటాం. ఈరోజు ఎకానమీ క్లాస్లో ట్యాక్సేషన్లో పన్నుల వ్యవస్థలో ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, ఏ పన్నులు కేంద్రం కింద ఉంటాయి, ఏ పన్నులు రాష్ట్రాల కింద ఉంటాయి, ఆ ఏరియాస్ మనం మోస్ట్లీ ఫోకస్ చేస్తాం. గుడ్ మార్నింగ్ అండి. సో మనం లెట్ us స్టార్ట్ ద క్లాస్. ఎకానమీ ఇంకా అంటే మనకి ట్యాక్సేషన్ ఒకటి ఇంపార్టెంట్ ఏరియా అండి ఎకానమీలో. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ ఒకటి ఇంపార్టెంట్ ఏరియా. సో ఈ రెండు చూసుకోవాలి. ట్యాక్సేషన్ మనకి మొత్తం 3 hours పడుతుంది ట్యాక్సేషన్కి. 3 hours మనం ఈ 1.5 hour ఇండైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్, యూనియన్ ట్యాక్సెస్, స్టేట్ ట్యాక్సెస్ చూసుకుంటాం. ఒక 1.5 hour కంప్లీట్లీ జిఎస్టీ కౌన్సిల్, ఫైనాన్స్ కమిషన్, ఆ రాజ్యాంగ సవరణ, జిఎస్టీ కోసం చేసిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్లో మార్పులు, అవన్నీ మనం నెక్స్ట్ ట్యాక్సేషన్లో చూస్తాం. ఓకే, లెట్ us స్టార్ట్ అండ్ ట్యాక్సేషన్, పన్నుల వ్యవస్థ. సో ట్యాక్స్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది, మనకి కొంత ఆదాయం వచ్చింది, ఆ ఆదాయం పైన ప్రభుత్వం, గవర్నమెంట్ విధిస్తారు పన్ను. సో దట్ కొంత భాగం ప్రభుత్వానికి వెళ్తుంది. ఎందుకు సార్, నేను చెమటోర్చి కష్టపడి నేను కదా సంపాదించింది, ఎందుకు అందులో కొంత భాగం ప్రభుత్వానికి ఇవ్వాలి అంటే, ఓకే మీరు కష్టపడి చెమటోర్చి సంపాదించారు, బాగానే ఉంది. కానీ ఆ కష్టపడి చెమటోర్చి సంపాదించడంలో మీరు ఆఫీస్కి వెళ్ళడానికి గవర్నమెంట్ వేసిన రోడ్ను ఉపయోగించుకున్నారు, ఆఫీస్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు గవర్నమెంట్ వేసిన లైట్స్ను ఉపయోగించుకున్నారు, మీరు వాటర్ వాడుకుంటున్నారు, ఎలక్ట్రిసిటీ వాడుకుంటున్నారు, అవన్నీ సదుపాయం చేసింది చాలా వరకు గవర్నమెంట్. కాబట్టి గవర్నమెంట్ సేవలు, పబ్లిక్ సేవలు మనం వినియోగించుకుంటున్నాం. కాబట్టి పబ్లిక్ సేవలు ఇంకా గవర్నమెంట్ చేస్తూ ఉండడం కోసం మనకు వచ్చిన ఆదాయంలో అందరికీ అదొక బాధ్యతలాగా మనం ట్యాక్స్ ఇవ్వాలన్నమాట. సో కౌటిల్యుడు ఏ విధంగా అంటాడంటే, ట్యాక్స్ని ఎవాపరేషన్తో, రెయిన్తో పోల్చాడు. ఏందంట, మేఘాల్ క్లౌడ్స్ అనేవి గవర్నమెంట్ అంట, మనకి ఇక్కడంతా నీరు ఉంటుంది. సో డిఫరెంట్ ఏరియాల్లో నీళ్ళు ఉంటే నీళ్ళ నుంచి చిన్న చిన్న చుక్కలే తీసుకుంటుంది, ఎక్కువ తీసుకోదు నీరు. సపోజ్ ఇక్కడ ఒక చెరువు ఉంది, ఆ చెరువు నుంచి ఎక్కువ ఏం తీసేసుకోదు, సన్ నుంచి ఎవాపరేషన్ కొంచెం వేపర్ లాగా చుక్కలే వస్తుంటాయి, చాలా సోర్సెస్ నుంచి వస్తాయి, అది ఒక మేఘంలాగా ఏర్పడుతుంది. కానీ తిరిగి ఇచ్చేటప్పుడు ఏంటంటే ఆ ప్రాంతం అంతటికి చల్లబడేలాగా, వాటర్ అది సదుపాయం ఉండేలాగా వాన పెద్దగా ఇస్తుంది అన్నట్టు పోలిస్తాడు అనమాట కౌటిల్యుడు. సో ట్యాక్సేషన్ అనేది ప్రభుత్వం మంచిదా కాదా అంటే మంచిదే, గవర్నమెంట్ కంపల్సరీ ట్యాక్సేషన్ తీసుకోవాలి. వితౌట్ ట్యాక్సేషన్ హౌ కెన్ గవర్నమెంట్ ప్రొవైడ్ రోడ్స్, హౌ కెన్ గవర్నమెంట్ ప్రొవైడ్ ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ చేయలేదు. సో ఆ సేవలన్నీ అందించడం కోసం గవర్నమెంట్ అయితే ట్యాక్స్ విధిస్తుంది. అయితే ట్యాక్స్ విధించే దాంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటుంది. ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆదాయం వచ్చింది, నీ పైన గవర్నమెంట్ ట్యాక్స్ వేసింది, నువ్వే కడుతున్నావు గవర్నమెంట్కి ఆ ట్యాక్స్. అటువంటి ట్యాక్స్ని మనము ప్రత్యక్ష పన్నులు అంటాం. ఎందుకంటే ప్రత్యక్షంగా నీపైనే పడింది ఆ పన్ను, ఆ పన్నుని ప్రత్యక్షంగా నువ్వే కడుతున్నావు, వాటిని మనము డైరెక్ట్ ట్యాక్సెస్ అని అంటాము. కొన్ని పనులు ఉంటాయి ఏంటంటే ప్రభుత్వం నీ పైన వేస్తుంది, అది అల్టిమేట్లీ ఏంది అంటే ఇప్పుడు నీ దగ్గర నుంచి ఆ వస్తువు ఇంకొక అతను కొంటాడు, అల్టిమేట్లీ ఆ పన్ను ఎవరు కట్టినట్టు, ఈ కస్టమర్ కడుతున్నాడు. అంటే ఇప్పుడు పన్ను గవర్నమెంట్ వేసింది ఇతని పైన, అల్టిమేట్లీ దాని భారం ఎవరికి పడుతుంది అంటే వేరే అతనికి పడుతుంది, కస్టమర్కి పడుతుంది. సో ఇటువంటి పనులు ఉంటాయి, వాటిని మనము ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని అంటాము. నెక్స్ట్ కొన్ని పనులు ఉంటాయి, అవి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం, యూనియన్ గవర్నమెంట్ విధిస్తుంది అన్నమాట. కొన్ని పనులు ఉంటాయి అది రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తాయి. కొన్ని పనులు ఉంటాయి అవి లోకల్ గవర్నమెంట్, స్థానిక ప్రభుత్వాలు అంటే పంచాయత్స్, మున్సిపాలిటీస్ విధిస్తాయి. పంచాయత్స్కి మున్సిపాలిటీస్కి డిఫరెన్స్ ఏంటి, పంచాయత్స్ అంటే రూరల్, గ్రామీణ ప్రాంతాల పరిపాలన పంచాయతీలు చూసుకుంటారు, నగర ప్రాంతాలు, అర్బన్ ఏరియాస్కి మున్సిపాలిటీస్ చూస్తారు.
సో వీళ్ళు కూడా కొన్ని పన్నులు విధించే అధికారం వీళ్ళకి కూడా ఉంది, కాబట్టి వాళ్ళు కూడా పన్నులు విధిస్తూ ఉంటుంటారనమాట. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి ఓవరాల్గా మనకి. అన్నీ మనం తీసేసి కేవలం ఒకటే ట్యాక్స్ పెట్టుకోవచ్చు కదా డైరెక్ట్గా అంటే అట్లా అవ్వదు. ఎందుకంటే డిఫరెంట్ ఏరియాస్లో మనకి ఆదాయం వస్తుంటుంది. అందరికీ ఒకటే విధంగా వెళ్ళి పని చేస్తారు, పని చేసినందుకు డబ్బు వస్తుంది. అందరికి ఆ విధంగానే ఉండదు ఆదాయ మార్గాలు. రకరకాల ఆదాయ మార్గాలు ఉంటాయి కాబట్టి రకరకాల పనులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఏం చేస్తాడు, వెళ్ళి అతని దగ్గర పని చేస్తాడు, అతనికి జీతం వస్తుంది. సో ఇతనికి మనకి జీతం మీద ట్యాక్స్ మనం వేస్తాం. ఇది ఒక కంపెనీ అవుతుంది, ఇది ఒక సంస్థ. ఆ సంస్థకి లాభాలు వస్తాయి, ఆ సంస్థ షేర్లు వదులుతుంది, ఆ షేర్లో లాభాలు వస్తుంటాయి, ప్రాఫిట్స్ వస్తుంటాయి సంస్థకి. వాటిపైన మనం వేరే టైప్ ఆఫ్ ట్యాక్స్ వేస్తాం. నెక్స్ట్ ఇంకొక అతను ఉంటాడు, అతను పుట్టడంతోనే చాలా ఫార్చునేట్గా రిచ్గా పుట్టాడు, వాళ్ళ తరతరాలుగా అలా తాతల నుంచి ఎంతో ఆస్తి ఇతనికి వస్తుంది. సో అది ఇక్కడ ఇతని ఆదాయం ఏంటి, ఏం పని చేయకుండా టీవీ చూసుకుంటూ పాప్కార్న్ తింటూ కూడా ఇతనికి ఆదాయం వస్తుంది. సో అక్కడ వేరే రకమైన మనం పన్ను వేయాల్సి ఉంటుంది. సో డిఫరెంట్ ఆదాయ మార్గాలు ఉంటాయి కాబట్టి జనాలకి డిఫరెంట్ పన్నులు విధించాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏంటి ఆ డిఫరెంట్ పన్నులు అవన్నీ మనం చూద్దాం. ఫస్ట్ మనకి ఒక చార్ట్ లాగా వేసుకుందాం, సో దట్ మనకి ఒక ఐడియా వస్తుంది. గవర్నమెంట్ విధిస్తుంది అన్నాం మనం ట్యాక్సేషన్. ఓకే, ట్యాక్స్లో మనకి ప్రధానంగా 2 రకాలు ఉంటాయండి ట్యాక్సెస్. ఒకటి ఏంటి అంటే డైరెక్ట్ ట్యాక్సెస్, ప్రత్యక్ష పన్నులు. 2 ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్. డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇప్పుడు మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ కింద ఏమేమి వస్తాయి అనేది మనం చూద్దాం. సో డైరెక్ట్ ట్యాక్సెస్లో కూడా మనకి యాక్చువల్లీ 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే మనకి వచ్చే ఆదాయం మీద మనకి విధించే పన్నులు కొన్ని ఉంటాయి. ఆదాయం పైన ప్రత్యక్షంగా విధించే పన్నులు ఉంటాయి. నెక్స్ట్ మనకి ఆస్తులు, ఎసెట్స్ ఉంటాయి కదండి, మన ఆస్తుల మీద విధించే పన్నులు కూడా ఉంటాయి. అది కూడా ప్రత్యక్ష పన్నులుగానే మనం చెప్తాం. సో ఆదాయం పైన మనకి ఏమేమి ట్యాక్సెస్ ఉంటాయంటే ప్రధానంగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ PAT అని కూడా అంటారు. నెక్స్ట్ మనకి కార్పొరేట్ ట్యాక్స్ అని ఉంటుంది, కార్పొరేట్ ట్యాక్స్. నెక్స్ట్ మనకి మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్ గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఇక్కడ వెల్త్ ట్యాక్స్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే అది ఎసెట్కి సంబంధించింది కాబట్టి వెల్త్ ట్యాక్స్ ఉంటుంది, అది డైరెక్ట్ ట్యాక్స్ కిందే వస్తుంది. ఇక్కడ మనం మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అని ఉంటుంది, అది మనం చూస్తాం, మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ అని. నెక్స్ట్ మనకి గిఫ్ట్ ట్యాక్స్ అనేది ఇన్కమ్ కిందే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇన్కమ్ కిందనే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అని ఉంటుంది, DDT అంటాం, అది కూడా మనం చూసుకుందాం, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని ఉంటుంది, CGT ఉంటుంది, దాన్ని మనం చూసుకుందాం, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. దాని తర్వాత సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని ఉంటుంది, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ గురించి కూడా మనము చూసుకోవాలి. నెక్స్ట్ మనకి ఎసెట్స్లో వెల్త్ ట్యాక్స్ ఉంటుంది, వెల్త్ ట్యాక్స్తో పాటు హౌస్ ట్యాక్స్ ఆర్ దీన్నే ప్రాపర్టీ ట్యాక్స్ అని కూడా అనుకోవచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్. ఈ 2 మనం ఎసెట్స్ పైన చూస్తాం. ఇవి డైరెక్ట్ ట్యాక్సెస్. ఫస్ట్ అయితే మనము డైరెక్ట్ ట్యాక్సెస్ కింద ఫోకస్ చేద్దాము. మళ్ళీ మనం 2వ రకమైన వర్గీకరణ చేసుకుంటే ఏంటి అంటే డైరెక్ట్ ట్యాక్సెస్లో 2వ రకంగా మనం వర్గీకరణ చేసుకుంటే మళ్ళీ ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఏమని, డైరెక్ట్ ట్యాక్సెస్లో కొన్ని కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తాయి. కేంద్ర ప్రభుత్వం విధించే డైరెక్ట్ ట్యాక్సెస్ ఏమేమి వస్తాయి, యువర్ ఇన్కమ్ ట్యాక్స్, యువర్ కార్పొరేట్ ట్యాక్స్, అంటే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. నెక్స్ట్ వెల్త్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్ అనేది కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, MAT, మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం విధించే ప్రత్యక్ష పన్నులు. రాష్ట్ర ప్రభుత్వం విధించే ప్రత్యక్ష పన్నులు ఏంటి అంటే అగ్రికల్చరల్ ఇన్కమ్ ట్యాక్స్. అగ్రికల్చరల్ ఇన్కమ్ ట్యాక్స్ మోర్ దాన్ 50 lakhs ఉంటే అగ్రికల్చర్లో కూడా ట్యాక్స్ పడుతుంది. సో అగ్రికల్చరల్ ఇన్కమ్ ట్యాక్స్ అది రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తాయి. కాకపోతే ఎవరు చూపించుకోరు అగ్రికల్చర్ నుంచి ఇంత వస్తుంది అని ఎవరు చూపించరు, కాబట్టి మనం అగ్రికల్చర్కి ట్యాక్స్ కాదు, ఉండదు అన్నట్టు చెప్పుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ అని ఒక ట్యాక్స్ ఉంటుందండి. సో ఆ ట్యాక్స్ కూడా యాక్చువల్లీ ప్రత్యక్ష పన్నే, డైరెక్ట్ ట్యాక్సే. ఆ ట్యాక్స్ని స్టేట్ గవర్నమెంట్ విధిస్తుంది. మనకి
ప్రాపర్టీస్ పైన ఉంటాయి కొన్ని ట్యాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ. నెక్స్ట్ మనకి అర్బన్ ఏరియాస్లో చూసుకున్నట్లయితే, మీరు సిటీస్లో చూసుకున్నట్లయితే ప్రాపర్టీ ట్యాక్స్ అని ఉంటుంది, మున్సిపాలిటీ వాళ్ళు విధిస్తుంటారు. స్టేట్ అంటే మున్సిపాలిటీ అండ్ బేసికలీ ప్రాపర్టీ ట్యాక్స్ అనేది లేదా హౌస్ ట్యాక్స్ అనేది మున్సిపాలిటీస్ విధిస్తారు అర్బన్ ఏరియాస్లో. సో ఇది ఒక రకమైన వర్గీకరణ. మనకి డైరెక్ట్ ట్యాక్సెస్లో ఇది ఒక రకమైన వర్గీకరణ. వ్యాట్ గురించి అంటున్నారు మారుతి గారు. మనం అది వ్యాట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద వస్తుందండి. వ్యాట్ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద వస్తుంది. సో మోస్ట్లీ నేను ఈ ఫ్లోలో వెళ్తుందండి, కమెంట్స్ అది చూడట్లేదు. సో ఒకవేళ ఏదైనా క్వశ్చన్ ఉన్నా ఎండ్ ఆఫ్ ద వీడియో కింద కమెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. చాట్ మోస్ట్లీ చూడట్లేదు. సో క్వశ్చన్స్ మీరు వినడానికే ఫోకస్ చేయండి. మీరు కూడా చాట్ పైన ఫోకస్ చేయదు, ఎందుకంటే ఇవన్నీ చూడాలి కాబట్టి మనం ఎక్కడ మిస్ అయినా మీకు కాన్సెప్ట్ మిస్ అయిపోతుంది. సో మీరు ఏమీ చాట్ చేసుకోవద్దు, ఓన్లీ వింటుండండి క్లాస్కి. లైక్ నార్మల్ ఓన్లీ వినడమే, చాట్ ఆప్షన్ లేదు అనేటట్టు వింటుండండి ఫోకస్డ్గా. సో దట్ ఎనీవేర్ ఒకవేళ చాట్లో కనుక మీరు ఏదన్నా అంటే అక్కడ కన్ఫ్యూజ్ అయినా ఏదన్నా పాయింట్ మిస్ అయ్యారంటే మిస్ అయినట్లే. సో వినండి, ఇన్ కేస్ ఏదైనా డౌట్లు ఉన్నా ఏదన్నా ఉన్నా వీడియో అయిపోయాక క్రింద కమెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. ఓకే, సో ఇవి ఇంకో రకమైన వర్గీకరణ ట్యాక్సెస్లో. ఇప్పుడు మనము ట్యాక్స్ జిఎస్టీ అవన్నీ అవునండి మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కింద వస్తుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఇప్పుడు మనం ఫస్ట్ అయితే మాట్లాడుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్, దాన్నే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అని కూడా అంటాం. ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఆల్రెడీ మనము ఫిస్కల్ పాలసీ గురించి చదివినప్పుడు చదువుకున్నాం. ఏమని, మనకి ఆదాయం వస్తుంది, ఆదాయం మీద ప్రభుత్వం పన్ను విధిస్తుంది. ఎంతెంత ఆదాయం వస్తున్న వాళ్ళకి ఎంతెంత పన్ను విధించేది అనేది ప్రభుత్వం ప్రతి ఏటా జనరల్గా బడ్జెట్లో చెప్తుంది, బడ్జెట్లో తెలుపుతుంది అనమాట. ఎంతెంత ఇన్కమ్ మనకి వస్తుంది, అయితే ఎంతెంత ఇన్కమ్కి ఎంతెంత ట్యాక్స్ అనేది జనరల్గా ప్రభుత్వం బడ్జెట్స్లో చెప్తుంది, బడ్జెట్ డాక్యుమెంట్లో. అందులో భాగంగా ఒకవేళ ప్రభుత్వం కొంచెం తగ్గించాలి ట్యాక్స్లు అనుకుంటే లిబరల్గా ఉంటుంది, కొంచెం టైట్ చేయాలంటే అంటే టైట్ చేస్తుంది. సో దట్ డిపెండ్స్, ఎకనామిక్ సిచ్యువేషన్ బట్టి ప్రభుత్వం పన్నులు విధించడం కూడా ఆ విధంగా చేస్తుంది. మనం ఆల్రెడీ స్లాబ్స్ గురించి ఎప్పుడన్నా మాట్లాడుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అని ఉంటాయండి, అంటే ఎంతెంత వాళ్ళకి ఎంతెంత ట్యాక్సెస్ వేయాలి అనేది. సో మనం పాటించేది ఏంటి అంటే ప్రోగ్రెసివ్ ట్యాక్స్ పద్ధతి అనమాట. ప్రోగ్రెసివ్ ట్యాక్స్ పద్ధతి అంటే ఏంటంటే తక్కువ ఆదాయం వచ్చిన వాళ్ళకి తక్కువ పన్ను రేటు ఉంటుంది, అదే ఎక్కువ ఆదాయం అంటే ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు కూడా పెరుగుతుంది. సో ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు కూడా పెరగడంనే మనం ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అంటాము. మన ఇండియా వాడేది ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ పాలసీ. ఓకే, సో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ మనం చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అనేది మీరు చూసుకోవాలండి. ఎప్పుడన్నా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ మీరు ప్రతిసారి బడ్జెట్లో ప్రస్తావించినప్పుడు అప్డేట్ చేసుకోవాలన్నమాట. దిస్ పార్ట్ రిక్వైర్స్ అప్డేషన్, ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇన్ జనరల్గా మారుతూ ఉంటాయి. మనం ప్రెజెంట్ చూసుకున్నట్లయితే లేటెస్ట్ ఏంటి బడ్జెట్ మనకి అవైలబుల్ ఉన్నది 2020-2021 బడ్జెట్ ఉన్నది. ఆ బడ్జెట్లో మనకి ఇన్కమ్ స్లాబ్స్ ఏ విధంగా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్కమ్ దానికి ఉన్న ట్యాక్స్ రేట్ ఎంత, లేటెస్ట్ బడ్జెట్ ప్రకారం మనకున్న పాయింట్స్ ఏంటి. ఒకవేళ ఎవరికన్నా సంవత్సరానికండి ఇన్కమ్ పెర్ ఇయర్, ఇది ఒక సంవత్సరానికి ఈ ఇన్కమ్ ఆదాయం 2.5 లక్షల వరకు ఉందనుకోండి, అప్ టు 2.5 lakhs ఉందనుకోండి, అప్పుడు ట్యాక్స్ రేటు వేయలే. పాపం ఆల్రెడీ అప్ టు 2.5 lakhs అంటే దాదాపుగా నెలకి 20,000 వస్తుంది. సో ఇప్పుడు ఖర్చులు బాగా పెరిగిపోయినాయి, నెలకి 20,000కి కొంచెం కష్టం. మళ్ళీ అతని పైన పన్నుల భారం వేస్తే ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది, కాబట్టి అక్కడ మనం పన్నులు విధించకపోతే బెటర్ అని చెప్పి ప్రభుత్వం అయితే 2.5 లక్షల ఆదాయం వచ్చిన వాళ్ళకి పన్ను అయితే విధించలేదు. అప్ టు 2.5 lakhs నో ట్యాక్స్ సంవత్సరానికండి. నెక్స్ట్ 2.5 రూపీస్లో మళ్ళీ ఇవన్నీ రూపీస్, 2.5 lakhs నుంచి 5 lakhs వరకు ఎవరికన్నా సంవత్సరానికి ఆదాయం వస్తుంటే వాళ్ళపైన 5% ఇన్కమ్ అంటే 10% ట్యాక్స్ రేట్ అయితే ఇన్కమ్ పైన చెల్లించుకోవాలి. నెక్స్ట్ ఎవరికన్నా ఆదాయం ఒక సంవత్సరానికి 5 lakhs to 7.5 lakhs వస్తే
మనము 10% చెల్లించుకోవాలి. ఇన్కమ్ మధ్యలో చేంజ్ అవుతే ఏమవుతుంది అన్నట్టు అడుగుతున్నారు. సమ్మర్ ఇన్కమ్ చేంజ్ అయితే సింపుల్ అండి. ఇప్పుడు మీకు నెల ఎంతో కొంత వస్తుంటుంది కదా, ఎవ్రీ మంత్ మార్చ్ టు ఏప్రిల్ టు మార్చ్ ఎవ్రీ మంత్ ఎంత వస్తుంది, 10, 20, 30 అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తారు. ఓవరాల్ ఇయర్కి ఎంత వచ్చింది అని చూస్తారు. అది ఏ కేటగిరీలో ఉందో చూసుకోవాలి. ఇక్కడ 7.5 lakhs to 10 lakhs, అది మనకి 15% వేశారు వాళ్ళపైన. 10 lakhs to 12.5 lakhs వీళ్ళపైన 20% వేశారు. 12.5 to 15 lakhs వీళ్ళపైన మనకి 25% వేశారు. 15 lakhs కంటే ఎక్కువ, మోర్ దెన్ 15 lakhs వీళ్ళపైన 30% వేశారు. ఇవి ప్రెజెంట్ స్లాబ్స్ అయితే. సో ప్రతి ఇయర్ అవి మనం మార్చుకుంటూ ఉండాలి. ఓకే, మనకి ఇది ట్యాక్స్ స్లాబ్స్ అనమాట. ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ట్యాక్స్ స్లాబ్స్. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో అసలు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో అనేది చూద్దాం. హౌ టు క్యాలిక్యులేట్ ఇన్కమ్ ట్యాక్స్. హౌ టు క్యాలిక్యులేట్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది చూద్దాం. అంటే జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్లాబ్స్లో చూసుకున్నట్లయితే, ఒకవేళ ఎవరికన్నా ఆదాయం ఫర్ ఎగ్జాంపుల్ ఆదాయం ఎవరికన్నా ఒక 15 లక్షలు ఉందనుకోండి, అంటే 15 lakhs ఉంది. సో మనకి ఇక్కడ ఏ కేటగిరీ వస్తుంది, 25. ఇప్పుడు నా క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఎవరో ఒక పర్సన్ ఉన్నాడు, అతని ఆదాయం సంవత్సరానికి పెర్ ఇయర్ 15 లక్షలు ఉంది. అతను ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి ప్రతి సంవత్సరం, ఆ సంవత్సరానికి ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి? సో కమెంట్ చేయండి ఎవరన్నా. సో ఎవరన్నా ఒక వ్యక్తి యొక్క సంవత్సరానికి ఉన్న ఆదాయం 15 లక్షలు అయితే అతను ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అనేది క్వశ్చన్. అంటే ఎంత పర్సెంట్ అని కాదు, ఎంత అమౌంట్ కట్టాలి అని అడుగుతున్నాం. $3 lakhs అంటున్నారు, కొంతమంది 375 అంటున్నారు, 25% అంటున్నారు. ఓకే, 25% ఈజ్ ఓకే. అంటే ఇఫ్ యూ కన్వర్ట్ దట్ ఇంటూ ఫిగర్స్ ఏమొస్తుంది అని. హరీష్ కుమార్ గారు 16 lakhs to 1,60,000 to 1,70,000 కట్టాలంటున్నారు. ఆ సినిమాలో జల్సాల అదేమన్నా బస్సా ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళడానికి అంటే జీతం అడిగితే. కాబట్టి ఫిక్స్డ్ చెప్పండి, అంటే అక్కడి నుంచి అక్కడ వరకు ఉంటుంది అన్నట్టు అంటున్నారు. ఓకే, ఇప్పుడు చెప్పారు హరీష్ కుమార్ గారు 1,60,000 అని చెప్పారు. ఓకే, మనకి జనరల్గా మీరు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసింది ఏంటి అంటే 15 lakhs ఉంది అంటే అది ఏ కేటగిరీ కింద వస్తుంది, 25% కేటగిరీ కింద వస్తుంది సార్. సో 15 లక్షలకి 25% అంటే 1/15 lakhs ఇంటూ మనకి 1/4. సో ఇట్ రఫ్లీ లీడ్స్ టు, చాలామంది అయితే ఏమంటున్నారు 3.75. కిమ్ జాంగ్ గారు 3.75 ఫిక్స్ ఇది, లేకపోతే ఆటం బాంబ్ వేసేస్తాను నేను ప్రపంచం పైన అంటున్నారు కిమ్ జాంగ్. సో 3.75 ఈజ్ వాట్ వీ జనరలీ ఎజ్యూమ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇంత ఉంటుంది అని. కానీ యాక్చువల్గా మనకి ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేది డైరెక్ట్ పర్సంటేజ్ ఇంత అంటే మన మొత్తం ఇన్కమ్కి డైరెక్ట్ ఇంత మనం చెప్పడం కాదండి. చిన్న చేంజ్ ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్లో, బికాస్ ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ క్యాలిక్యులేటెడ్ అకార్డింగ్ టు సూట్ కేస్ మెథడ్ అనమాట. సూట్ కేస్ మెథడ్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తారు. ఏంటి సూట్ కేస్ మెథడ్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. సూట్ కేస్ మెథడ్. సో ఇన్కమ్ ట్యాక్స్ని మనము డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికైనా వ్యక్తికి 10 లక్షలు వచ్చింది అంటే 10 లక్షల్లో ఇన్కమ్ ట్యాక్స్ 10% అంటే 10 లక్షల్లో 10% ₹1,00,000 అట్లా డైరెక్ట్ ఉండదండి. చిన్న మోడిఫికేషన్ ఉంటుంది క్యాలిక్యులేషన్ మెథడ్లో, దాన్నే మనము సూట్
కేస్ మెథడ్ అంటాం. ఆ సూట్ కేస్ మెథడ్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. మనకి 4 సూట్ కేసులు ఉన్నాయనుకోండి. సూట్ కేస్ 1, సూట్ కేస్ 2, 4 సూట్ కేసులు ఉన్నట్టుగా మనం పరిగణించుకోవాలి. సూట్ కేస్ 3, సూట్ కేస్ 4. ఫస్ట్ ఎప్పుడన్నా మనము సూట్ కేసులో మ్యాక్సిమం 2 లక్షల వరకు నింపగలుగుతామండి. ఫస్ట్ సూట్ కేసులో మనము మ్యాక్సిమం 2 లక్షల వరకు నింపుతాం. సెకండ్ సూట్ కేసులో మనం మ్యాక్సిమం 3 లక్షలు నింపగలుగుతాం. మూడో సూట్ కేసులో మనం మ్యాక్సిమం 5 లక్షలు నింపగలుగుతాం. నాలుగో సూట్ కేసులో మనము ఎంతైతే రిమైనింగ్ ఉంది, ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఎంతైతే ఉందో అదంతా మనం నాలుగో సూట్ కేసు ఎంతైనా తీసుకుంటుంది. సో రిమైనింగ్ మన దగ్గర ఎంత అమౌంట్ ఉందో అంతా మనం నింపచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క సంవత్సరం వార్షిక ఆదాయం 15 లక్షలు అనుకున్నాం కాబట్టి అతని సూట్ కేస్ మెథడ్ పాటించాలి. సూట్ కేస్ మెథడ్ ద్వారా ఏంటి అంటే ఫస్ట్ అతను మొదటి సూట్ కేసులో 2 లక్షలు నింపుకోవాలి. 2 లక్షలు అయిపోయింది, మొదటి సూట్ కేసు ఫిల్ అయింది. అతనికి ఎంత అవుతుంది అప్పుడు 13 లక్షలు ఉంది. నెక్స్ట్ అతనికి ఉన్న డబ్బుల్లో 3 లక్షలు సూట్ కేస్ 2లో ఫిల్ చేసుకోవాలి. ఆ సూట్ కేస్ 2 ప్రకారం మనకి 3 లక్షలు ఫిల్ చేసుకుంటాడు. నెక్స్ట్ అతను ఫిల్ చేసుకోవాల్సింది సూట్ కేసు 5 lakhsలో. సో ఆ 5 lakhsలో మనకి 3 ఫిల్ చేసుకుంటే ఎంత మిగులుతుంది? 10 మిగులుతుంది. 10లో ఇక్కడ 5 పెట్టుకుంటాడు, ఇంకా 5 మిగులుతుంది. ఆ రిమైనింగ్ అంతా మనం సూట్ కేస్ 4లో ఫిల్ చేసుకుంటాం. సో ఇక్కడ 5 lakhs ఉంటుంది అతనికి. సూట్ కేస్ 4లో రిమైనింగ్ 5 lakhs పెట్టుకుంటాడు. సో దీన్ని బట్టి మనకి ఏంటి అంటే ట్యాక్స్ రేట్ అనేది ఇప్పుడు మనం ఇందులో రేట్ చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి 2 లక్షలు వచ్చింది అనుకోండి, ఎంత ట్యాక్స్ వేస్తాం మనము? ప్రస్తుతం 0 ట్యాక్స్ ఎటువంటిది ఉండదు అన్నట్టు మనం చూసుకుంటాం. అంటే యాక్చువల్లీ ఇంకా ఎక్కువ సూట్ కేసులు ఉంటాయండి. నేను అది కాంప్లికేషన్ లాగా ఎందుకని ఇట్లా చెప్పాను, ఎందుకంటే మనకి ఎన్ని స్లాబ్స్ ఉంటే అన్ని స్లాబ్స్లో పెట్టుకుంటుంటారు. సో 2 lakhs వరకు వస్తే మనం ఎటువంటి ట్యాక్స్ రేట్ని పెట్టుకోము. ఇక్కడ 2 to 2.5 కూడా నింపుతారు, ఎందుకంటే మార్చారు కాబట్టి 2.5 వరకు, దానికి కూడా నిల్లు ఉండదు. సో నెక్స్ట్ కేసులో 3 lakhs నింపాడు. ప్రస్తుతం మనం 3 లక్షల ఆదాయం వస్తుంది అనుకోండి. ప్రస్తుతం ఇప్పుడు ఒక మనిషికి 3 లక్షల ఆదాయం వస్తుంది అంటే ఏ కేటగిరీ కింద వస్తుంది? 2.5 to 3 కేటగిరీ. ఈ కేటగిరీ కింద వస్తుంది కదా 3 లక్షల ఆదాయం అంటే. కాబట్టి దీంట్లో 5% వేస్తాడనమాట. ఇక్కడ ఇప్పుడు ఎంత వేస్తాడు? 5% వేస్తాడు దీనికి. అంటే ఒక సంవత్సరానికి ఒక వ్యక్తికి 3 లక్షలు వచ్చిందిగా మనం భావించుకుంటాం, దానికి 5% వేస్తాడు. సూట్ కేస్ 3లో ఎంత నింపాడు మనోడు? 5 lakhs నింపాడు. 5 lakhsకి మనం ఎంత వేస్తాము స్లాబ్ అంటే 5 lakhsకి ఎంత ఉంది స్లాబ్? 5 lakhsకి 10% ఉంది స్లాబ్. సో దీనిపైన మనం 10% వేస్తాము. నెక్స్ట్ 4th దాంట్లో ఏముందంటే మనకి 5 lakhs and above. సో 5 lakhs and aboveకి మనం ట్యాక్స్ ఎంత వేసుకుంటాం అనేది చూసుకోవాలి మనం. 5 lakhs and above యాక్చువల్లీ మనకి ఇది ఎట్లా వేస్తారంటే దీనికి నిల్లు ఉంటుందండి. ఫస్ట్ది అయితే దీనికి 5%, దీనికి 10%. ఎస్, ఈ రిమైనింగ్ ఏదైతే ఉందో మనకి ఈ ట్యాక్స్ ల్యాబ్స్ ఏంటంటే మనకి ఫిక్స్డ్గా ఉంటాయండి. ఇది ఒకటి నోట్ చేసుకోండి. ట్యాక్స్ ల్యాబ్స్ మనకి ఏంటంటే ఇది నిల్లు, ఇది 5%, ఇది 10% వేస్తారు దీంట్లో, దీంట్లో 20%, దీంట్లో 30%. ఇవి ఫిక్స్డ్గా ఉంటాయి అన్నమాట. ఇది నిల్. సో దీని ప్రకారం మనం ట్యాక్సెస్ అనేవి చూసుకుంటుంటాం, అంటే అది వేస్తూ చూస్తుంటాం. అంటే ఎగ్జాంపుల్లో చూసుకుంటే ఈజీగా మీకు చెప్పాలంటే ఇది ఈ నెంబర్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం రిమైనింగ్ 5 lakhs అంటే ఎంత అవుతుంది? 5 lakhs to 7.5, 10%. ఓకే, 10% అన్న ఓకే, ఈజీగానే వస్తుంది. సో డైరెక్ట్గానే ఎగ్జాంపుల్ లాగా ఎందుకు డైరెక్ట్గానే తీసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా కరెక్ట్గా రావాలంటే ఇది 5% మనకు ట్యాక్స్ ఉంటుంది, ఇక్కడ మనకి 10% ట్యాక్స్ ఉంటుంది. ఇక్కడ కూడా 5 lakhs రిమైనింగ్ ఉంది కాబట్టి రిమైనింగ్ 5 lakhsకి మనం ఎంత వేస్తాం ట్యాక్స్? 5% వేస్తాం. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఎంతెంత ట్యాక్స్ పడుతుందో చూడండి. ఇక్కడ ఎంత పడుతుంది? 2 lakhsకి నిల్, అంటే ఇక్కడ ఏం ట్యాక్స్ ఉండదు, 0 ట్యాక్స్ దీనికి. ఇక్కడ 3 lakhsలో 5% అండి. 3 lakhsలో 5% అంటే ఎంత? 3 lakhsలో 5%, ఇది తీసేసేయండి. 3 lakhsలో 5% అంటే ఎంత వస్తుంది మనకి? 30,000, 15,000 వస్తుంది, అంతేగా 15,000.
సో మనకి ఇక్కడ 15,000 వచ్చింది ట్యాక్స్ కట్టాల్సింది, ఇక్కడ 0 వచ్చింది. ఇక్కడ 5 lakhsలో 10% అంటే 50,000 వచ్చింది. ఇక్కడ 5 lakhsలో ఎంత పర్సెంటేజ్? 5 lakhsలో 5 lakhsకి 10% ఇక్కడ. సో 10%, ఈ 5 lakhsలో 10% అంటే ఇంకొక 50,000. కాబట్టి మనం కట్టాల్సిన ట్యాక్స్ ఓవరాల్గా ఎంత అంటే టోటల్ ట్యాక్స్ 50 1,15,000 కట్టాలండి ట్యాక్స్. సో ఇక్కడ మనం 1,15,000 పడుతుంది ట్యాక్స్. అంటే యాక్చువల్లీ మనం ఏమనుకున్నాం, 15 లక్షలు వచ్చింది, 15 లక్షలు 25% అంటే 3.75 lakhs కట్టాల్సి ఉంటుంది అట్లా అనుకున్నాం. కానీ అట్లా ఉండదు ట్యాక్స్. సూట్ కేస్ మెథడ్ ద్వారా వాడతాము. ఆ సూట్ కేస్ మెథడ్ ద్వారా మనకి 1,15,000 కట్టాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్లు మళ్ళీ మీకు కాంప్లికేట్ అయిద్దేమో, స్టాండర్డ్ ఇది తీసుకుంటే ఈజీ అనుకున్నాం. బట్ 5% 10% అన్నా ఓకే కాబట్టి యాక్చువల్గానే తీసుకున్నాం. సో యాక్చువల్గా ఇంతే కట్టాలి. ఓకే, సో ఇది మనం ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది పాయింట్. జనరల్గా మనకి సెస్ సర్చార్జ్ అని కూడా ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి ఒక బ్రీఫ్ ఐడియా తెచ్చుకుంటే బెటర్. సెస్ సర్చార్జ్ మనం ట్యాక్స్ కడతాము. ఒకవేళ ఆ ట్యాక్స్లో ట్యాక్స్ వేసారనుకోండి, ఆ ట్యాక్స్ పైన ట్యాక్స్ వేసారనుకోండి, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, దాన్ని మనము సర్చార్జ్ అని అంటాము. ట్యాక్స్ పైన ట్యాక్స్ వేస్తే మనము సర్చార్జ్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10,000 ట్యాక్స్ కట్టారనుకోండి, ఒక ఎగ్జాంపుల్, మీరు కట్టిన పన్ను 10,000 ఉంది, సర్చార్జ్ 3% ఉందనుకోండి ప్రభుత్వం. ఇప్పుడు ఈ 10,000లో ఇంకొక 3% అంటే 10,000లో 3% అంటే ఎంత అవుతుంది? 300 అవుతుంది. సో ఆ 300 రూపీస్ మీరు సర్చార్జ్ కలపాలి. కాబట్టి మొత్తం మీరు ట్యాక్స్ కట్టేటప్పుడు 10,300 కడతారు. ఇది ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. అంటే మీ ఆదాయం ఒకవేళ ₹1,00,000 ఆదాయం అండి మీది, మీ ఇన్కమ్ ట్యాక్స్ 10% ఉందనుకోండి, 10,000 ట్యాక్స్ కట్టారు, 3% సర్చార్జ్ అంటే మనం ₹1,00,000 మన ఆదాయంలో చూడం, మన పన్ను పైన చూస్తామన్నమాట. సర్చార్జ్ అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, ట్యాక్స్ పైన ట్యాక్స్ లాంటిది ఇది. నెక్స్ట్ మనకి సెస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సెస్ అంటే ఏంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ట్యాక్స్ కట్టాము, ఇది కూడా ట్యాక్స్ పైన ట్యాక్సే. కానీ ఫండమెంటల్గా సర్చార్జ్కి సెస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సెస్ మనకి పర్టిక్యులర్ రీజన్ కోసం, ఒక పర్టిక్యులర్ విషయం కోసమే విధిస్తారు. పర్టిక్యులర్ రీజన్ కోసం విధించేది సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సెస్ అంటారు. ఎడ్యుకేషన్ సెస్ 3% అన్నారు అనుకోండి, అంటే అర్థం ఏంటి? ఆ 3% మనకి ఏదైతే ఆదాయంలో ఈ సెస్ వేస్తున్నారో దాని నుంచి వచ్చిన డబ్బు ఈ పర్పస్ కోసమే వాడాలి. సో ఏ పర్పస్ కోసమైతే సెస్ విధించారో ఆ సెస్ ద్వారా వచ్చిన డబ్బులు ఆ పర్పస్ కోసమే ఉపయోగించాలి. వేరే సర్చార్జ్ అంటే ఒక పర్టికులర్ పర్పస్ అన్నట్టు ఏమి విధించరు, జనరల్గా విధిస్తారు. దాని నుంచి వచ్చిన డబ్బుల్ని కూడా ఇష్టం వచ్చినట్టు మనం యూజ్ చేసుకోవచ్చు తప్ప అక్కడ ఎటువంటి కన్స్ట్రెయింట్ ఉండదు అనమాట. వేరే సెస్ ఏంటంటే ఒక పర్టికులర్ రీజన్ కోసం వేస్తారు, పర్టికులర్ రీజన్ కోసమే వాడాలి. సో అవి పాయింట్స్. ఓకే, సర్చార్జ్ సెస్ మనకు తెలుసుకోవాలి. మనం కార్పొరేట్ ట్యాక్స్ అనేది గురించి మాట్లాడదాం. ఆ కార్పొరేట్ ట్యాక్స్ మాట్లాడాక ఎంతెంత ప్రస్తుతం ప్రెజెంట్ సర్చార్జ్ ఉంది, సెస్ ఉంది అనేది మనం చూసుకుందాం. సో ఇది మనకి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిందండి. ఈ పాయింట్స్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ గురించి తెలుసుకోవాలి. సెస్ సర్చార్జ్. ఓకే, నెక్స్ట్ మనం చూడాల్సింది వెల్త్ ట్యాక్స్ చూద్దామండి. వెల్త్ ట్యాక్స్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఫస్ట్ ఏంది, కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది, ఇంపోజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఇంపోజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ ఏంటి, వెల్త్ అంటే మనకి జనరల్గా ఆస్తి అంటే ఆల్ టైప్స్ ఆఫ్ వెల్త్ ఎక్సెప్ట్ హౌస్ అండ్ ప్రాపర్టీ. ఎందుకంటే
హౌస్కి ప్రాపర్టీకి స్టేట్కి ఇవ్వడం జరిగింది. స్టేట్ కూడా మున్సిపాలిటీల ద్వారా ఈ పన్నుని విధిస్తారు. కాబట్టి వెల్త్ ట్యాక్స్ విధించేటప్పుడు ఇన్ జనరల్గా అన్ని రకాల ఆస్తులు ఈ రెండు తప్ప పరిగణిస్తారు. మిగతా ఏమేమి ఉంటాయి మరి ఆస్తులు అంటే గోల్డ్ ఉంటుంది, మీ దగ్గర ఉన్న క్యాష్ వెల్త్ కింద చూస్తారు, బ్యాంక్ డిపాజిట్స్ వెల్త్ కింద చూస్తారు. నెక్స్ట్ మీ దగ్గర కార్స్ అవి ఏమన్నా ఉంటే కార్లని కూడా కలుపుతారు వెల్త్లో, ఇవన్నీ కలుపుతారు వెల్త్ కింద. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఒక వ్యక్తి నా దగ్గర ఇంత గోల్డ్ ఉంది అని ఎవరన్నా చెప్తారా అంటే ఎవరో చెప్పరు. ఒక కేజీ గోల్డ్ ఉన్న వ్యక్తి ఏమని చెప్తాడు, నా దగ్గర 1 గ్రామ్ గోల్డ్ మాత్రమే ఉంది, గోల్డ్ చిన్నప్పటి నుంచి కొనుక్కుంటే బాగున్ను అట్లా చెప్తాడు బయటికి. సో ఎవరు గోల్డ్ ఇంత ఉంది అని చెప్పరు. డబ్బు బ్యాంకులో ఎవరు దాచుకుంటారు, కొంత ఎంతైతే దాచుకోవచ్చో కొంత దాచుకుంటారు, మిగతాదంతా ఎవరు బ్యాంకులో పెట్టుకోరు డబ్బులు వైట్ అయితే తప్ప. సో కార్లు కూడా వాళ్ళ ఓన్గా ఎవరు కొనుక్కోరు, వాళ్ళ తెలిసిన వాళ్ళ పేర్ల మీద ఎవరి మీద కొనుక్కుంటుంటారు. కాబట్టి అల్టిమేట్లీ వెల్త్ ట్యాక్స్ వల్ల ఏంటి అంటే ఎవరు యాక్చువల్ పిక్చర్ బయటికి చెప్పరు. సో నో పాయింట్ అనమాట, వెల్త్ ట్యాక్స్ విధించడంలో పాయింట్ లేదు అక్కడ అసలు. అందుకని చెప్పి ప్రభుత్వం అన్నీ ఆలోచించింది. యాక్చువల్లీ ప్రభుత్వానికి ఈ వెల్త్ ట్యాక్స్ విధించాలి అంటే చాలామంది ఆఫీసర్లు కావాలి, చాలా స్టాఫ్ కావాలి, చాలా డాక్యుమెంట్స్, ఆఫీసెస్, బిల్డింగ్స్, ఆ రెంట్లు, ఆ ఎలక్ట్రిసిటీ అవన్నీ ఖర్చు ఉంటుంది. సో ఆ వెల్త్ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి అవుతున్న ఖర్చు ఎక్కువ ఉందన్నమాట వెల్త్ ట్యాక్స్ నుంచి వచ్చే డబ్బు కన్నా. సో ప్రభుత్వం ఆలోచించి మనకు ఆ వెల్త్ ట్యాక్స్ నుంచి వచ్చే డబ్బు కన్నా అయ్యే ఖర్చే ఎక్కువ ఉంది కాబట్టి ఈ ట్యాక్స్ మనకి ఫీజిబుల్ కాదు, కాబట్టి వెల్త్ ట్యాక్స్ని తీసేద్దాము అని చెప్పి గవర్నమెంట్ అయితే వెల్త్ ట్యాక్స్ని అబాలిష్ చేసింది. కాకపోతే గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే సర్చార్జ్ రూపంలో మెల్లగా లాగుతుంది అన్నమాట. ఇది అది మనం చూద్దాం. సర్చార్జ్ రూపంలో లాగుద్ది. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే మరి వెల్త్ ట్యాక్స్ తీసేసాం కదా, మరి ఇప్పుడు కొంతమంది బాగా రిచ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బాగా ఆదాయాలు వస్తుంది, మరి వాళ్ళకి బాగానే ఆస్తి ఉంటుంది కదా, వెల్త్ ఉంటుంది కదా, మరి దానిపైన మనం వెయ్యాలి ట్యాక్స్ అని భావించింది ప్రభుత్వం. ఆలోచించింది ఏం చేయొచ్చు అబ్బా అని. సో ప్రభుత్వం ఒక ఎజంప్షన్ తీసుకుంది, అంటే ఎజ్యూమ్ చేసుకుంది, ఊహించింది ఈ విధంగా ప్రభుత్వం ఏమని, ఎవరికైతే ఆదాయం బాగా ఎక్కువగా ఉంటుందో ఆబ్వియస్లీ వాళ్ళకి ఇందాక మనం అనుకున్న వెల్త్ కూడా బాగా ఉంటుంది. ఆబ్వియస్లీ అది ఇప్పుడు నెలకి ఒక 60 lakhs శాలరీ ఉన్న వాళ్ళు ఉంటారు నెలకి, లేకపోతే అంటే మోర్ దెన్ ఒక సంవత్సరానికి కొంతమందికి ₹1,00,00,000 కంటే ఎక్కువ సంపాదిస్తుంటారు సంవత్సరానికి. మరి ఆ కేటగిరీ పీపుల్ ఏంటంటే అతను చెప్పక్కర్లే నా దగ్గర 6 కార్లు ఉన్నాయి అని చెప్పక్కర్లే, అతను ఆటోమేటిక్గా మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ప్రభుత్వానికి కాస్త విచక్షణ వాడుకున్నట్లయితే, ఇన్ జనరల్ కామన్ సెన్స్ చూసుకున్నట్లయితే, ఎవరికైతే ఆదాయం బాగా ఎక్కువగా వస్తుందో ఆటోమేటికలీ అతనికి వెల్త్ కూడా బాగానే ఉంటుంది అని మనం ఎజ్యూమ్ చేసుకుంటాము. సో ఆ ఎగ్జంప్షన్ చేసుకొని మనకి ప్రభుత్వం సర్చార్జ్ విధించడం మొదలుపెట్టింది. సర్చార్జ్ మనకి ఆదాయం పరంగా ఎవరెవరికి విధిస్తారు సర్చార్జ్ అనేది మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా వ్యక్తికి ఆదాయం గనక ఒక సంవత్సరానికి ఇన్కమ్ పెర్ ఇయర్, ఒక సంవత్సరానికి ఆదాయం గనక అప్ టు 50 lakhs అనుకోండి, 50 లక్షల వరకు ఎవరికన్నా ఆదాయం ఉంటే ఎటువంటి సర్చార్జ్ ఉండదు, నిల్ సర్చార్జ్. ఒకవేళ ఎవరికన్నా వ్యక్తికి ఆదాయం గనక 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఉంటే అతని పైన విధించే సర్చార్జ్ 10%. నెక్స్ట్ మనకి ఎవరికన్నా ఒకరికి ఆదాయం కనుక 1 crore to 2 crores ఉంటే ఆ సర్చార్జ్ 15%. ఎవరికన్నా ఆదాయం 2 crores సంవత్సరానికి to 5 crores ఉంటే ఆదాయం మనకి 25%. ఎవరికంటే ఆదాయం మోర్ దాన్ 5 crores ఉంటే అక్కడ సర్చార్జ్ వాళ్ళు 37% వేయడం జరిగింది, 37%. అయితే ఇక్కడ మళ్ళీ మీరు సర్చార్జ్ని ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో ఒక వ్యక్తికి 1 కోటి రూపాయలు వస్తుందంటే 10% 10 లక్షలు ఇచ్చేయాలా సార్,
సర్చార్జ్ అంటే నో, అట్లా కాదనమాట. ఎవరికన్నా ఒక వ్యక్తికి ₹1,00,00,000 వస్తుందంటే అతను కట్టే ట్యాక్స్ ఎంతో ఉంటుంది, 10 lakhs 20 lakhs ఎంతో. ఆ 20 lakhs పైన 10% అనమాట. అంటే 20 lakhs ప్లస్ 2 lakhs కట్టాలి. 2 lakhs అనేది సర్చార్జ్. కాబట్టి సర్చార్జ్ అనేది ట్యాక్స్ పైన ట్యాక్స్ తప్ప ఇన్కమ్ పైన కాదు. ట్యాక్స్ పైన ట్యాక్స్ సర్చార్జ్. ఇది మనకి ఈ విధంగా సర్చార్జ్లను క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, సో ఈ పాయింట్స్ కూడా నోట్ చేసుకోండి. సర్చార్జ్ ఇది కూడా మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి, మారుస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. ఇయర్ అయితే ఇట్లా పెట్టారు, మేబీ నెక్స్ట్ ఇయర్ వేరేలా ఉండొచ్చు. సో చేంజ్ అవుతూ ఉంటుంది, అప్డేట్ చేసుకోవాలి. దిస్ ఈస్ యాజ్ పర్ లేటెస్ట్ బడ్జెట్ 2020-21. మనకు వెల్త్ ట్యాక్స్ తీసేసి ఆ ప్లేస్లో సర్చార్జ్ అయితే విధించడం జరిగింది ప్రభుత్వం. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కార్పొరేట్ ట్యాక్స్ గురించి. కార్పొరేట్ ట్యాక్స్ ఇది కూడా సింపుల్గా చెప్పాలంటే ఇన్కమ్ ట్యాక్స్ అండి, నథింగ్ బట్ ఇన్కమ్ ట్యాక్సే. కాకపోతే పెద్ద పెద్ద సంస్థలకి కార్పొరేట్స్ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఇది. దీని నుంచి ప్రభుత్వానికి అయితే చాలా ఎక్కువ డబ్బులు వస్తుంది కాబట్టి దీన్ని సపరేట్ కేటగిరీగా బడ్జెట్లో చూపిస్తారు. ఇది యాక్చువల్గా ఆ సంస్థకు వచ్చిన ఆదాయంలో పన్ను. సో దట్ ఈస్ ద ఇన్కమ్ ట్యాక్స్. కాకపోతే ఎవరికి ఇన్కమ్ ట్యాక్స్? కార్పొరేట్స్, పెద్ద పెద్ద సంస్థలకి. కాబట్టి ఆ పెద్ద పెద్ద సంస్థలకి వచ్చిన మనకి వాటిపైన విధించే పన్ను కాబట్టి వాటిని మనం కార్పొరేట్ ట్యాక్స్ అని అంటాం. సో దిస్ ఈజ్ ఆల్సో సింపుల్ టైప్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్గానే మనం చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ కార్పొరేట్స్ అంటే మనకు తెలుసు, వీళ్ళకి వచ్చింది చాలా బిగ్ అమౌంట్స్ వస్తుంటాయి, వాటిపైన వేసే ట్యాక్స్ అని. కార్పొరేట్ ట్యాక్స్లు మనం ఆల్రెడీ చూసాం, ఇప్పుడు బడ్జెట్ చదివినప్పుడే చదువుకున్నాం. యాక్చువల్గా ఏమనుంది, కార్పొరేట్ ట్యాక్స్ ముందు వరకు అయితే 30% అన్నట్టు ఉండేది. ముందు కార్పొరేట్ ట్యాక్స్ 30% ఉండేది ముందు. ఈ ఇయర్ అంటే ఏం చేశారు, కార్పొరేట్ ట్యాక్స్ని తగ్గించారు. అంటే లాస్ట్ ఇయరే చేశారు, బడ్జెట్లో కూడా ప్రస్తావించారు దీని గురించి. కార్పొరేట్ ట్యాక్స్ని 22%కి తగ్గించారు. ముందు బిఫోర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది కార్పొరేట్ ట్యాక్స్ చూసుకోలేండి, ఎందుకంటే చాలా పెద్ద చేంజ్ చేశారు కాబట్టి చూసుకోవాలి. బిఫోర్ ఇప్పుడు ఎట్లా ఉందో చూసుకుందాం కార్పొరేట్ ట్యాక్స్కి సంబంధించి. అంటే చాలా ఎక్కువ అమౌంట్ ఒకేసారి తగ్గించారు కార్పొరేట్ ట్యాక్స్. ఎందుకు అంటే ఎప్పుడైతే కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తారో వాళ్ళకి ఆదాయం మిగులుతుంది, వాళ్ళు మళ్ళీ పెట్టుబడులు పెడతారు, బిజినెస్ వ్యాపారం బాగా పెరుగుద్ది, ఉత్పత్తి పెరుగుద్ది, దేశం ముందుకెళ్తుంది అనే ఉద్దేశంతో కార్పొరేట్ ట్యాక్స్ని బాగా తగ్గించారు. ముందు కార్పొరేట్ ట్యాక్స్ మనకి 30% ఉండేది. సర్చార్జ్ సెస్లు కూడా విధిస్తారు వాటిపైన. సో సర్చార్జ్ మరియు సెస్ రెండు కలిపి ఆ కార్పొరేట్ ట్యాక్స్ అనేది 35% ఉండేది ముందు. ప్రస్తుతం మనం ఏం చేసాము, కార్పొరేట్ ట్యాక్స్ని 22%కి తగ్గించాము. దీనిపైన మళ్ళీ సర్చార్జ్ సెస్ అన్నీ కలుపుకుంటే ప్రస్తుతం మనకి అన్నీ కలుపుకొని కార్పొరేట్ ట్యాక్స్ ఎంత ఉందంటే 25.17% ఉంది. ఇది ప్రెజెంట్ కార్పొరేట్ ట్యాక్స్ ఇంక్లూడింగ్ సర్చార్జ్ అండ్ సెస్. ఇప్పుడు సెస్సులు ఎంతెంత వేశారు అనేది మనం చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా ఆదాయంకి సర్చార్జ్తో పాటు సెస్ కూడా వేస్తున్నాము. సెస్లో స్వచ్ఛ భారత్ సెస్ ఉంటుంది, ఎడ్యుకేషన్ సెస్ ఉంటుంది, కృషి కళ్యాణ్ సెస్ ఉంటుంది, రకరకాల సెస్సులు ఉంటాయి. అన్ని సెస్సులు కలిపి ఎంతెంత విధించారు అనేది మనం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఒకవేళ ఎవరికన్నా ఆదాయం సంవత్సరానికి 2.5 లక్షల వరకు వస్తే వాళ్ళపైన ఎటువంటి సెస్ ఉండదు. ఎవరికైనా 2.5 lakhs to 5 lakhs ఆదాయం ఉంటే వాళ్ళపైన సెస్ 4% ఉంటుంది. 5 lakhs అండ్ అబవ్ కూడా మనకి 4% ఉంటుంది. అంటే యాక్చువల్లీ మార్చొచ్చు ప్రభుత్వం, కానీ వీళ్ళకి కూడా 4% పెట్టింది. సో ఎవరికైతే సింపుల్గా మనం మాట్లాడుకోవాలంటే 2.5 లక్షల కంటే తక్కువ ఉన్న ఆదాయం వాళ్ళకి సెస్ లేదు, 2.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి సెస్ 4%. సో 4% ఈజ్ ద సెస్ అనమాట. మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సెస్ కూడా మొత్తం ఆదాయం మీద విధించారు 4%. ట్యాక్స్ పైన ట్యాక్స్ ఇది, సెస్ కూడా ట్యాక్స్ అపాన్ ట్యాక్స్. ఎంతైతే ట్యాక్స్ కడతాడో ఒక వ్యక్తి ఆ ట్యాక్స్ పైన ఇంత సెస్ వేస్తారనమాట. ఆ సెస్ ద్వారా వచ్చిన డబ్బుల్ని ఖచ్చితంగా ఆ పర్పస్ కోసమే వాడుకోవాలి. కృషి కళ్యాణ్ సెస్ విధించారు, రైతుల యొక్క అభ్యుదయం కోసం విధించారు, రైతుల కోసమే వాడుకోవాలి. సో సెస్ అంటే ఏంది, ఏదన్నా ఒక పర్పస్ కోసం విధించే ఎక్స్ట్రా ట్యాక్స్ అపాన్ ట్యాక్స్, అది మనం ఖచ్చితంగా ఆ పర్పస్ కోసమే వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్ సెస్ విధించారు అనుకోండి, ఒక వ్యక్తి ఆదాయం ₹1,00,000,
అతను ట్యాక్స్ 10% అనుకోండి, ఎగ్జాంపుల్ 10,000 కడుతున్నాడు ట్యాక్స్. ఈ 10,000 పైన 4% సెస్ విధించారనుకోండి, అతను 400 కట్టాలి సెస్. ఆ 400 ద్వారా ప్రభుత్వానికి వచ్చిన డబ్బులు స్వచ్ఛ భారత్కి ఫర్ ఎగ్జాంపుల్ 4% విధిస్తే ఆ 400 స్వచ్ఛ భారత్ కోసమే వాడాలి. అతను దాని నుంచి వచ్చిన డబ్బుని ఆ పర్పస్ కోసమే వాడాలన్నమాట. దిస్ ఈస్ అబౌట్ సెస్, సర్చార్జ్, కార్పొరేట్ ట్యాక్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్, మ్యాట్. ఈ డేటా మీరు అప్డేట్ చేసుకోండి. అంటే డేటా లేటెస్ట్ బడ్జెట్లో మనకి 2021 బడ్జెట్లో 2021 బడ్జెట్లో ప్రభుత్వం లెక్కలు ఇచ్చింది. రాబోయే సంవత్సరంలో ఇంత ఇన్కమ్ ట్యాక్స్ వస్తుందని మేము భావిస్తున్నాం, కార్పొరేట్ ట్యాక్స్ వస్తుందని భావించాము, అట్లాగా ఇస్తారు. ప్లస్ లాస్ట్ ఇయర్లో కూడా అంటే 2019, 2020లో ఎంత వచ్చింది ఆ డేటా అంతా బడ్జెట్లో ఉంటుంది. ఆ బడ్జెట్లో అప్డేట్ చేసుకోండి. మనం ఆల్రెడీ ఫిజికల్ పాలసీ చదివినప్పుడు ఈ డేటా చూసుకున్నాం. కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా దాదాపుగా 6,81,000 crores కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా వస్తుంది. మనకి 6,38 some crores 6 లక్షల కోట్లు దాదాపుగా మనకి ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వస్తుంది. 6.9 అంటే 6.90 లక్షల కోట్లు జిఎస్టీ వల్ల వస్తుంది. ఇవన్నీ మనం పాయింట్స్ చూసాం ఫిజికల్ పాలసీ చాప్టర్లో. సో ఆ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం చూడాల్సింది మ్యాట్ గురించి, మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్. ఇది తెలివైన పని ప్రభుత్వం చేసింది అని చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా తెలివైన పని ప్రభుత్వం చేసిన దాంట్లో మ్యాట్ ఒకటి అన్నట్టు చెప్తుంటారు. సో ఎందుకు చేశారు ఏంటి అనేది మనం దీని గురించి చూద్దాము. మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్, మ్యాట్ గురించి ఇప్పుడు చూద్దాం. యాక్చువల్లీ ఏమవుతుందంటే మనకి ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ గురించి తెలియాలి. బుక్ ప్రాఫిట్ అనే ఒక టర్మ్ ఉంటుంది, దాని గురించి తెలియాలి. అప్పుడు మనకి మ్యాట్ కొంచెం ఈజీగా అర్థమవుతుంది. సో మనకి ఏమవుతుందంటే ఒక కంపెనీ ఉందనుకోండి, మనం అనుకున్నాం అక్కడ బాలయ్య ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బాలయ్య ఒక కంపెనీ పెట్టాడు. బాగానే కంపెనీ నడుస్తుంది. కంపెనీకి ఒక సంవత్సరానికి లాభం ఎంత వచ్చింది అంటే లాభం ఎంతో వచ్చింది. యాక్చువల్లీ లాభం 1 కోటి రూపాయలు వచ్చింది ఆ కంపెనీకి లాభం సంవత్సరానికి. మన బాలయ్యకి అడ్వైజర్ ఎవరు? సంపుని అడుగుతాడు, 1 కోటి రూపాయలు నాకు వచ్చింది లాభం, ఆ 1 కోటి రూపాయలు నేను బుక్లో రాస్తాను, నా లాభం 1 కోటి రూపాయలు వచ్చిందని అందరూ నా గురించి గొప్పగా చెప్పుకుంటారు అంటాడు. అప్పుడు సంపు అంటాడు, నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు పక్కన పెట్టు, నీకు ఆ వచ్చిన 1 కోటిలో 30-40 లక్షలు ప్రభుత్వం ట్యాక్స్ రూపంలో ఎత్తుకెళ్ళిపోద్ది అని అంటాడు. అప్పుడు అవునా, ఓకే మరి ఏం చేయాలి ఇప్పుడు అని అడుగుతాడు. అప్పుడు మన సంపు ఏమంటాడంటే పేపర్స్లో, డాక్యుమెంట్స్లో, బుక్స్లో అంటే అకౌంట్స్లో నువ్వు లాభం కేవలం 10 లక్షలు వచ్చిందని చెప్పు అన్నట్టు అంటాడు. సో 10 లక్షలు వచ్చింది అని చెప్పి బాలయ్య అంటాడు. ఇప్పుడు బాలయ్య ఓకే 10 లక్షలు అంటే నాకు కార్పొరేట్ ట్యాక్స్ నాకు ఎంత ఉంది కార్పొరేట్ ట్యాక్స్ 30%. సో అది ఎంతో 30,000 ఎంత ఇవ్వాల్సి ఉంటుందేమో ఇచ్చేస్తాను, 3 lakhs ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చేస్తాను అంటాడు బాలయ్య. అప్పుడు సంపు అంటాడు, నువ్వు ఇలా ఇచ్చుకుంటూ పోతే ఇంకేం మిగలదు, ఎవరు అట్లాగ ఎవరయ్యా, వచ్చిన లాభంలో నువ్వు 3 లక్షలు ఇచ్చేసుకుంటే ఇంక నీకేం మిగులుతుంది ఇక్కడ, అందుకనే జిమిక్స్లు ఉంటాయి. మరి నేను అంత కష్టపడి అకౌంట్స్లు, ట్యాక్స్లు ఇవన్నీ చేసింది ఎందుకు, ఊరికనేనా, నేను నా బుర్రవాడి చెప్తాను చూడు అని చెప్పి సంపు చెప్తాడు. ఏమంటాడు, మనకి డిడక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది బాబు బాలయ్య. ఆ డిడక్షన్స్ ఏంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జంప్షన్స్ పొందే కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు వచ్చిన లాభంలో 2 లక్షలు నువ్వు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం వాడుకున్నావు, R&D కోసం, పరిశోధన కోసం వాడుకున్నావు. ప్రెజెంట్ మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బాగా మెరుగుపడాలి అని చెప్పి ప్రభుత్వం ఎగ్జంప్ట్ చేస్తుంది దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ నుంచి. నెక్స్ట్ ఇంకోటి ఏంది, 1 లక్ష రూపాయలు నువ్వు అదేదో సంథింగ్ చారిటీ ఇచ్చావు, లేకపోతే PM రిలీఫ్ ఫండ్కో దేనికో ఇచ్చావు ఫండింగ్, అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉంటుందయ్యా అని అన్నారు. కాబట్టి ఇట్లాంటి లిస్టులు, ఈ బుర్ర పండిపోయిన వాళ్ళంతా ఇట్లాంటి లిస్టు తయారు చేసి ఆఖరికి
వాళ్ళు పట్టుకొచ్చేది ఏంటి అంటే దాదాపుగా 9 లక్షల డిడక్షన్స్ ఉన్నాయి అనేది పట్టుకొచ్చారు. సో మొత్తం బుక్ ప్రాఫిట్ అయితే మనకి 10 lakhs ఉన్నది. అందులో డిడక్షన్స్ వీళ్ళు ఆ లెక్క ఈ లెక్క వేసి 9 lakhs అనేది తీసుకొచ్చారు. సో మనం మ్యాక్సిమం సెస్ అండ్ సర్చార్జ్ ఉంటుందా, ఎంత మ్యాక్సిమం అని ఏమి ఉండదండి. ప్రభుత్వానికి ఇష్టం వచ్చినప్పుడు ఎంతో కొంత విధిస్తారు. ప్రభుత్వం విధించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ 4% అన్నారు, సో 4% విధిస్తారు. ఏదైనా మార్పు వస్తే ప్రభుత్వం చెప్తారు. సో మ్యాక్సిమం ఇంతే విధించాలి, అంతకన్నా లిమిట్ ఉంటుంది అని ఏమి ఉండదు. సో ప్రభుత్వం నెక్స్ట్ టైం బడ్జెట్లో కూడా ఎంతో కొంత ప్రకటిస్తారు. ఇదే ఉంచవచ్చు, మార్చొచ్చు, తగ్గించవచ్చు, పెంచవచ్చు, ప్రభుత్వం ఇష్టం. సింపుల్ నార్మల్ ట్యాక్స్ లాగే అది కూడా. తీసేయచ్చు కూడా, దాన్ని తీసేయచ్చు, కొత్త టైప్ ఆఫ్ సెస్ యాడ్ చేయొచ్చు, ఎనీథింగ్ గవర్నమెంట్ కెన్ డూ. డిడక్షన్స్ 9 లక్షలు చూపించుకుంటారు. ఇప్పుడు దీని ప్రకారం ఏమవుతుంది, నెట్ ప్రాఫిట్ ఎంత అవుతుంది మన బాలయ్య కంపెనీది? 1,00,000 రూపాయలు అవుతుంది. కాబట్టి ఇప్పుడు మన బాలయ్య ట్యాక్స్ని 1,00,000 రూపాయల్లో 30% 30,000 కడతాడు. 3 లక్షల ట్యాక్స్ కట్టాల్సిన వాడు 30,000 కట్టి బయటకు వస్తాడు. జనరల్గా ఈ కంపెనీస్ అన్నీ ఈ డిడక్షన్స్ అనే ఒక లూప్ హోల్ పట్టుకొని ట్యాక్స్ని బాగా ఎగరగొట్టుతున్నారు. అది ప్రభుత్వం అబ్జర్వ్ చేసింది. ప్రభుత్వం అబ్జర్వ్ చేసి దీన్ని ఎట్లా అన్న అరికట్టాలి అనుకుంది. అప్పుడు బయటకు వచ్చిన కాన్సెప్టే మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ ప్రకారం ఏంటి అంటే, మనము ఒకవేళ ట్యాక్స్ని ఒక కార్పొరేట్ సంస్థ ఉంది, ఆ కార్పొరేట్ సంస్థ పైన మనం 2 రకాల పన్నులు విధిస్తాము. ఏది ఎక్కువైతే ఆ రెండిట్లో ఆ ఎక్కువది కట్టాలి అని అన్నారు. అర్థం చేసుకోండి, ఇది ఈజీనే. ప్రభుత్వం దీనికి ఎట్లా ఈ లూప్ హోల్ని ప్లగ్ చేసిందంటే, ఏదన్నా ఒక కార్పొరేట్ ఉందనుకోండి కంపెనీ, 2 రకాల ట్యాక్స్లు లెక్కిస్తారు. ఆ 2 రకాల్లో ఏది ఎక్కువ ఉంటే అది కట్టాలన్నమాట. ఒక రకం ఏంటి అంటే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్, అంటే కార్పొరేట్ ట్యాక్స్ సింపుల్గా చెప్పుకోవాలి అంటే. సో ఈ కార్పొరేట్ ట్యాక్స్ మనకి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం ఎంత ఉంది, 25.17% ఉంది. 25% అనుకోండి. ఈ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ మనకి దేనిపైన లెక్క పెడతారు, ట్యాక్సిబుల్ ఇన్కమ్ పైన లెక్క పెడతారు. ట్యాక్సిబుల్ ఇన్కమ్ అంటే ఇక్కడ దీన్ని ట్యాక్సిబుల్ ఇన్కమ్ అంటాం. అంటే మొత్తం వచ్చిన లాభంలో డిడక్షన్స్ తీసేగా ఉన్నది ఉంటుంది కదా, దాన్నే మనము ట్యాక్సిబుల్ ఇన్కమ్ అంటాం. అంటే ఏ ఆదాయం పైన అయితే ట్యాక్స్ విధించవచ్చో దాన్ని ట్యాక్సిబుల్ ఇన్కమ్ అని అంటాము. సో ఈ కేసులో మనకి ట్యాక్సిబుల్ ఇన్కమ్లో కార్పొరేట్ ట్యాక్స్ అనేది ట్యాక్సిబుల్ ఇన్కమ్ పైన విధిస్తారండి జనరల్గా. అంటే డిడక్షన్స్ తీసేగా వచ్చిన దాని నుంచి డిడక్షన్స్ తీసేగా రిమైనింగ్ ద ట్యాక్సిబుల్ ఇన్కమ్ అంటాం. దానిపైన కార్పొరేట్ ట్యాక్స్ వేస్తారు. ప్రస్తుతం కార్పొరేట్ ట్యాక్స్ 25% అనుకోండి. సిఐటి కార్పొరేట్ ట్యాక్స్ ఎంత కట్టాలి ఈ కంపెనీ? 25,000 రూపాయలు కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ కూడా లెక్కిస్తారు ప్రతి కంపెనీది. అయితే ఈ మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ దేనిపైన చెల్లిస్తారు, దేనిపైన లెక్క కడతారు అంటే బుక్ ప్రాఫిట్ పైన లెక్క కడతారు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ మనకి లెక్క కట్టేది బుక్ ప్రాఫిట్ పైన. కాబట్టి ఆన్ బుక్ ప్రాఫిట్ పైన మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ లెక్కిస్తారు. ఇది ఎంత పర్సెంట్ ఉంటుందని ప్రభుత్వం ఎప్పటికెప్పుడు చెప్తుంది. ప్రస్తుతం అయితే 18.5% పెట్టారు. దీని ప్రకారం ఇప్పుడు ఈ కంపెనీ ఎంత కట్టాలి ట్యాక్స్, మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ అయితే బుక్ ప్రాఫిట్ పైన 18.5% అంటే 1,85,000 రూపాయలు కట్టాలి. కాబట్టి ప్రతి కంపెనీ 2 రకాలుగా ఇట్లా టేబుల్ వేసుకొని 2 ట్యాక్స్లు లెక్క పెడుతుంది. ఈ రెండిట్లో ఏది ఎక్కువ వస్తే ఆ ట్యాక్స్ కట్టాలండి ఆ కంపెనీ. సో ఈ పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ కంపెనీ 1,85,000 అయితే ఖచ్చితంగా కట్టాల్సిందే. కాబట్టి ఇప్పుడు దీని అర్థం ఏంటి, ఏ కంపెనీలు అయితే డిడక్షన్స్ లూప్ హోల్ తీసుకొని ఎగరగొట్టాలనుకుంటున్నారో వాళ్ళని చెక్ పెట్టడం కోసం చేశారు. ఎందుకంటే డిడక్షన్స్ వాడుకోండి, కానీ మినిమం ఇంత అయితే కట్టాలయ్యా మీరు ట్యాక్స్, మినిమం ఇంత ట్యాక్స్ కట్టకుండా మీరు డిడక్షన్స్తో ఎగరగొట్టుకుంటే అది తప్పు అని చెప్పి ఈ కాన్సెప్ట్ని పట్టుకొచ్చారు. సో దిస్ ఈస్ ది రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఫర్ మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్. నెక్స్ట్ మనం చూడాల్సింది గిఫ్ట్ ట్యాక్స్. గిఫ్ట్ ట్యాక్స్ అనేది మనకి గిఫ్ట్ అంటే ఏంది, ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తి ఇంకొక వ్యక్తికి, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి గిఫ్ట్ ఇచ్చాడు. సో ఏ ఎవరు గివర్, బి ఎవరు తీసుకున్నవాడు రిసిపియంట్. సో బి అనేవాడు రిసిపియంట్. ఇప్పుడు
గిఫ్ట్ ట్యాక్స్ ఎవరిపైన వేస్తారు? ఇచ్చేవాడిపైన వేస్తారా, తీసుకునేవాడిపైన వేస్తారా అంటే ఆబ్వియస్లీ తీసుకునేవాడిపైన వేస్తారు. సో గిఫ్ట్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్, ఎవరిపైన విధిస్తారు గిఫ్ట్ ట్యాక్స్ అంటే తీసుకున్నవాడిపైన, ఆన్ రిసిపియంట్. ఏ విధంగా గిఫ్ట్ ట్యాక్స్ వాళ్ళు పరిగణిస్తారు అంటే గిఫ్ట్ ఏదైతే ఉందో ఆ గిఫ్ట్ని ఇన్కమ్ లాగే చూస్తారండి. ఎజ్యూమ్డ్ యాజ్ ఇన్కమ్ అంటే ఒక ఆదాయం లాగా ఆ గిఫ్ట్ని పరిగణిస్తారనమాట. పరిగణించి ఆదాయం పన్నులో లెక్కిస్తారు. అంటే నేను చెప్తాను సింపుల్గా ఎగ్జాంపుల్ ద్వారా. ఇందులో కూడా మనకి ఒకవేళ లిమిట్ ఉంది, 50,000 వరకు విలువ గల ఎవరన్నా 50,000 రూపీస్ వాల్యూ ఉన్న గిఫ్ట్లు ఎవరన్నా ఇచ్చారనుకోండి, దానిపైన ఎటువంటి గిఫ్ట్ ట్యాక్స్ అంటే దాన్ని పరిగణించం గిఫ్ట్ ట్యాక్స్ క్రింద. ఆ గిఫ్ట్ని పరిగణించం. గిఫ్ట్స్ అప్ టు 50,000 రూపీస్ని మనం పరిగణించం. గిఫ్ట్స్ మోర్ దాన్ 50,000 అనుకోండి, దెన్ వీ కన్సిడర్ ఇట్ అండర్ గిఫ్ట్ ట్యాక్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఇక్కడ పరిగణించం, ఇక్కడ మనం పరిగణిస్తాం. ఇది ఎట్లా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి సాధారణంగా అయితే సంవత్సరానికి 10 లక్షల రూపాయలు ఉంటుంది ఆదాయం, ఇన్కమ్. ఒకవేళ ఆ సంవత్సరంలో అతను వాళ్ళ కొడుకు పెళ్ళో కూతురు పెళ్ళో ఏదో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ గృహప్రవేశమో ఏదో రకరకాలుగా అయినాయి, చాలామంది గిఫ్ట్లు ఇచ్చారు. ఆ గిఫ్ట్స్ యొక్క వాల్యూ అన్నీ 50,000 కంటే తక్కువ గిఫ్ట్లు అనుకోండి, దాన్ని పరిగణించం. ఒకవేళ ఒక కార్ ఇచ్చాడు అనుకోండి, ఒక ఫ్రెండ్ ఎవడో కార్ ఇచ్చాడు పెళ్ళికి గిఫ్ట్గా ఏదో అట్లా. సో అట్లాంటివి మోర్ దాన్ 50,000 వాల్యూ కాబట్టి వాటిని ఇన్కమ్గానే పరిగణిస్తాం. సో ఎవరైతే ఆ సంవత్సరంలో అతనికి 50,000 కంటే ఎక్కువ విలువ గల ఉన్న గిఫ్ట్లు వచ్చినాయో వాటిని అన్ని వాల్యూ కడతారు. అదొక 5 లక్షలు వచ్చింది అనుకోండి ఆ వాల్యూ. సో అతని ఆదాయం ఆ సంవత్సరం ఇంకొక 5 లక్షలు గిఫ్ట్ల ద్వారా వచ్చింది కాబట్టి మొత్తం ఆదాయం 15 లక్షలుగా పరిగణించి ఆ 15 లక్షల పైన ఇన్కమ్ ట్యాక్స్ వేస్తారు. 15 లక్షల పైన ఇన్కమ్ ట్యాక్స్ ఎంత ఉంటుంది అనుకున్నాం ఇందాకే మనం? 25% ఉంటుంది. సో ఆ 25% ఇన్కమ్ ట్యాక్స్ 15 లక్షలు వేస్తారు. సో గిఫ్ట్ ట్యాక్స్ అనేది మనం ఎట్లా లెక్కిస్తాము అంటే ఇన్కంలో భాగంగానే లెక్కిస్తాం. అయితే ఇవన్నీ థియరిటికల్ అండి, ఆ పాయింట్ మాత్రం మీరు నోట్ చేసుకోవాలి. థియరిటికల్ అనమాట, ఎందుకంటే ప్రాక్టికల్గా ఇవి అంత కరెక్ట్గా జరగవు. ఎవరు చెప్తారు? ఎవరన్నా ఒక వ్యక్తి మనకు గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి, అంటే ఒక ఎన్వలప్ ఇచ్చాడు, ఆ ఎన్వలప్లో ఇంత డబ్బులు పెట్టి ఇచ్చాడు. లేకపోతే పెళ్ళికి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక డైమండ్ రింగ్ ఏదో గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఎవరన్నా వెళ్ళి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్కి వెళ్ళి ఇదిగోండి అయ్యా నాకు ఇది గిఫ్ట్ ఇచ్చారు మా వాళ్ళు, దీన్ని రిజిస్టర్ చేయండి, గిఫ్ట్ ట్యాక్స్ని ఆ ఇన్కమ్ లాగానే ఇది పరిగణించండి అని ఎవరైనా చెప్పుకుంటారు? ఎవరు చెప్పరు. సో థియరిటికల్గా వర్కౌట్ అవుతాయి ఇవన్నీ, ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. వేణుగోపాల్ గారు ఏమడుగుతున్నారంటే డౌరీ మీద కూడా వేస్తారని అడుగుతున్నారు. యాక్చువల్లీ డౌరీ అనేది నిషేధం అండి. కాకపోతే ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎస్ ఆల్మోస్ట్ అన్ని దగ్గరలో అంటే ఫీమేల్ వాళ్ళు కూడా ఇష్టపడి ఇస్తున్నారు కాబట్టి డౌరీ జరుగుతుంది కాబట్టి ఎవరన్నా ఒకవేళ డౌరీ తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా బోత్ ఫ్యామిలీస్కి దానిపైన కూడా గిఫ్ట్ ట్యాక్స్ మేము పరిగణిస్తామని గవర్నమెంట్ క్లియర్గా చెప్పింది, ప్రస్తావించింది. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఎస్ అని ఆన్సర్ చెప్పాలి. ఓకే, కాబట్టి జనరల్గా ఎవరు చెప్పరు. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ పేరు మార్చుకున్న అట్లాగా గిఫ్ట్ ట్యాక్స్ వేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫాదర్ ఉన్నాడు, ఫాదర్ డాటర్కో లేకపోతే సన్కో తన పేరు మీద ఉన్న ల్యాండ్ గిఫ్ట్గా ఇచ్చాడు అనుకోండి సన్కో డాటర్కో, అప్పుడు గిఫ్ట్ ట్యాక్స్ వేస్తారు అప్పుడు. ఓకే, సో దీస్ ఆర్ ద పాయింట్స్ రిగార్డింగ్ గిఫ్ట్ ట్యాక్స్. నెక్స్ట్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ DDT. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ DDT. మనం ఆల్రెడీ డివిడెండ్ అంటే ఏంటో చూసుకున్నాం. డివిడెండ్ రవికుమార్ గారు ఏమడుతున్నారంటే ఒక కంపెనీ ఏమైనా హెల్ప్ చేస్తే వాళ్ళు దానికి కూడా ట్యాక్స్ వేస్తారా,
హెల్ప్ చేసారా అంటే హెల్ప్ డిపెండ్స్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్ప్ దేనికోసం చేశారు, మీకు ఏదైనా గిఫ్ట్ ఇచ్చారు అనుకోండి, అంటే మీరు కంపెనీలో ఎంప్లాయ్ అన్నప్పుడు కంపెనీ మీకు కార్ ఇచ్చింది మీ సేవలకు గాను, మీరు ఏదో మీ కూతురు పెళ్ళికో దేనికో కార్ ఇచ్చింది అనుకోండి గిఫ్ట్గా, ఆబ్వియస్లీ మరి దానిపైన వేస్తారు ట్యాక్స్, ఎందుకంటే గిఫ్ట్ ఆబ్వియస్లీ దట్స్ నథింగ్ బట్ ఏ గిఫ్ట్ అనమాట. అదే ఒకవేళ మీరు హాస్పిటల్ బెడ్లో ఐసీయూలో ఉన్నారు, మీ తరపున కంపెనీ ఆ బిల్స్ని మేము పే చేసుకుంటాము అని అన్నది, కాబట్టి అక్కడ హెల్త్ ఎడ్యుకేషన్ దోస్ ఆర్ ఎగ్జామ్టెడ్ అండి, 80G కింద ఎగ్జామ్టెడ్. సో ఓకే ఫైన్, అతను బాగోకపోతే అతని హెల్త్ కోసం అక్కడ ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఇచ్చారు, కాబట్టి దాన్ని పరిగణించారు. సో దాంట్లో ఎక్సెప్షన్స్ అవన్నీ ఉంటాయి, అంత డీటెయిల్డ్గా ఆలోచించకండి, అనవసరం. గిఫ్ట్ మీద ఎక్కువ ట్యాక్స్లు పడతాయి సార్ అంటారు. గిఫ్ట్ మీద ట్యాక్స్ రేట్లను ఉండవండి. గిఫ్ట్ని వచ్చిన అమౌంట్ని మీకు ఇన్కమ్ లాగే పరిగణించి ఇన్కమ్ ట్యాక్స్లో కలుపుతారు, అది అంతే. గిఫ్ట్కి సపరేట్గా ఇంత ట్యాక్స్ అని ఉండదు. గిఫ్ట్లో వచ్చిన డబ్బుల్ని ఇన్కమ్ లాగే పరిగణించి ఇన్కమ్ ట్యాక్స్లో కలుపుతారు దాన్ని. మొన్న సమ్వన్కి 50 lakhs వచ్చాయి కదా అంటే అవునండి, దట్స్ నథింగ్ బట్ అతని ఇన్కమ్. అది సమ్వన్కి 50 lakhs వచ్చిందంటే అది నథింగ్ బట్ హిజ్ ఇన్కమ్. ఆ ఇన్కమ్ని మనము ఖచ్చితంగా ట్యాక్స్ విధిస్తాం. డివిడెండ్ అంటే మనం ఆల్రెడీ అనుకున్నాం, ఏమనుకున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ షేర్స్ మనం కొంటాము కంపెనీవి, ఎక్స్ అనే కంపెనీ షేర్లు కొన్నాము, ఎక్స్ అనే కంపెనీ లాభాలు వచ్చింది, ఆ లాభాల్లో కొంత భాగం షేర్ హోల్డర్స్కి, వాళ్ళు ఎంతైతే షేర్ హోల్డింగ్ ఉందో కంపెనీ అంతకు తగిన ఆ లాభంలో వాటా వాళ్ళకి వెళ్తుంది, దాన్ని డివిడెండ్ అంటాము అని మనం ఆల్రెడీ చూసుకున్నాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇప్పుడు ఈ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఎట్లా వర్కౌట్ అవుద్ది అనేది చూద్దాం. ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి 10 లక్షల లాభం వచ్చింది అనుకోండి, 10 lakhs ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, 10 lakhs ప్రాఫిట్. ఒక కంపెనీకి 10 lakhs ప్రాఫిట్ వస్తే ఆ 10 లక్షల్లో ఒక 30% ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి కార్పొరేట్ ట్యాక్స్ 30% అనుకోండి, టెక్నికల్గా మాట్లాడుకుంటే 25.17%. టెక్నికల్ ఎందుకు మనకు అర్థం అవ్వాలి కాబట్టి 30% అనుకోండి, ఈజీ సైడ్. సో కార్పొరేట్ ట్యాక్స్ ఉంటుంది కదా మనకి, ఆ వచ్చిన లాభంలో కార్పొరేట్ ట్యాక్స్ మనకి 30% వెళ్ళిపోతుంది. సో రిమైనింగ్ ఇతనికి ఎంత, 70% ఉంది రిమైనింగ్ ఇతనికి. ఆ 70%లో జనరల్గా ఏదైనా ఒక కంపెనీ ఉందనుకోండి, ట్యాక్స్ తీసేగా ఆ కంపెనీకి ఎంత మిగిలింది, 7 లక్షలు మిగిలింది. ఇప్పుడు ఆ 7 లక్షల్ని జనాలకి షేర్ హోల్డింగ్ ఉన్న వాళ్ళకి పంచడం జరగదు డివిడెండ్గా, ఎందుకంటే దాంట్లో చాలా వరకు వీళ్ళు ఏంటి, మళ్ళీ కంపెనీలో ఏమన్నా పెట్టుబడులు పెట్టడానికి, లేకపోతే బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి, లేకపోతే కొత్త మెషినరీని తీసుకొని రావడానికి, రకరకాల ఆప్షన్స్ మళ్ళీ తిరిగి అదే కంపెనీలో పెట్టుబడులు పెడుతుంటారు, సో దట్ కంపెనీ గ్రో అవ్వాలి. షేర్ హోల్డర్స్ కూడా ఒకవేళ మళ్ళీ తిరిగి కంపెనీలో పెట్టుబడి పెడుతున్నా పెద్దగా వాళ్ళు ప్రొటెస్ట్ చేయరు, ఎందుకంటే ఆబ్వియస్లీ కంపెనీలో పెట్టుబడులు పెడితేనే కంపెనీ షేర్లు పెరుగుతాయి, వాళ్ళ షేర్ వాల్యూలు కూడా పెరుగుతాయి, కాబట్టి జనాలకు కూడా ఓకే అది. కాబట్టి ఎప్పుడన్నా సరే ఏదన్నా కంపెనీ వచ్చిన లాభంలో ట్యాక్స్ తీసేగా ఉన్న డబ్బంతా డివిడెండ్గా ఇవ్వదు, దాన్ని 2 రకాలుగా వాడుకుంటుంది. ఏంటి, ఒకటి ఏమో ఫర్ ఎగ్జాంపుల్ 7 లక్షల్లో 2 లక్షలు అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అంటాం వాటిని, అంటే పంచని జనాలకి షేర్ హోల్డర్స్కి పంచని లాభాలు ఉంటాయి, దాన్ని మళ్ళీ తిరిగి కంపెనీలోనే పెట్టుబడులు పెడతారు, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అంటాం వాటిని. అవి ఒక 2 లక్షలు ఉన్నాయనుకోండి, సో ఆ 2 లక్షలు తిరిగి మళ్ళీ కంపెనీలోనే పెడతారు. ఇంకొక 5 లక్షలు ఉంది చూసారా, ఈ 5 లక్షల్ని డివిడెండ్స్ లాగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు షేర్ హోల్డర్స్లో. నాకు ఆ కంపెనీలో షేర్ వాటా 10% ఉంది అనుకుంటే 5 లక్షల లాభంలో నాకు 10% వాటా అంటే నాకు 50,000 ఇస్తారు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డివిడెండ్ ఆ కంపెనీ. కాబట్టి మనకి 2 రకాలుగా ఉంటాయి. ఈ 2 lakhs తీసేయగా ఈ 2 lakhs కంపెనీయే వాడుకుంటుంది, ఇంకా ఎంత మిగిలింది మనకు, ఒక 5 lakhs మిగిలింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ 5 లక్షల్ని ఏమవుతుంది, డివిడెండ్ అంటాం, ఈ 5 లక్షల్ని డివిడెండ్ అంటాం. ఈ 5 లక్షల్ని షేర్ హోల్డర్స్ జనాలకి పంచుతూ ఉంటారు, ఎంతైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ మధ్యలో పంచుతూ ఉండాలి మామూలుగా అయితే. కాకపోతే మనకి ఈ పంచుతున్నప్పుడు డివిడెండ్ పంచుతున్నప్పుడు
ట్యాక్స్ ఒకటి వేస్తారండి. దాన్నే మనము డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అని అంటాము. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అని అంటాం. ఇది జనరల్గా మనకి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ 15% ఉందనుకోండి. 15% ఫర్ ఎగ్జాంపుల్ ఉంది అనుకుంటే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఇప్పుడు మనకి ఎంత పడినట్టు? 15% ఉందనుకోండి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్. ఇప్పుడు మనకి 5 లక్షల్లో, అంటే 5 లక్షలు డివిడెండ్గా ఇస్తున్నాం కాబట్టి 5 లక్షల్లో 15% ట్యాక్స్ వేస్తారు ప్రభుత్వం. సో 75,000 మనకి డివిడెండ్, ఇది డివిడెండ్ కాబట్టి డివిడెండ్ పైన 75,000 వీళ్ళైతే ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి. దాన్నే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అంటాం. ఇది కట్టగా వీళ్ళకి ఎంత మిగిలింది? 4,25,000 మిగిలింది. దాన్ని వీళ్ళు జనాలకి డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. సో జనాలకి వచ్చిన లాభాల్లో అయితే కొంత భాగం డిస్ట్రిబ్యూట్ చేస్తారు డివిడెండ్గా. డివిడెండ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు కూడా డివిడెండ్ పైన ఒక పన్ను విధిస్తుంది ప్రభుత్వం. దాన్నే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అంటాము, డిడిటి అని. అది డిడిటి తీసేయగా ఉన్న డివిడెండ్ని ఈ కంపెనీ షేర్ హోల్డర్స్కి పంచుతుంది డివిడెండ్గా. ఇప్పుడు మీకు ఫండమెంటల్ డౌట్ ఏంటి? ఎవరు కట్టాలి అంటే కంపెనీయే కడుతుందండి. ఈ డివిడెండ్ ఇంత మేము ఇస్తున్నాము అన్నప్పుడు అది కంపెనీయే డైరెక్ట్గా అమౌంట్ 15% అంటే ఒక 75,000 అందులో కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ జనాలకి పంచుద్ది. ఇప్పుడు ఫండమెంటల్గా డౌట్ ఏమొస్తుంది అంటే, సార్ ఆ కంపెనీకి ఆల్రెడీ వచ్చిన 10 లక్షల లాభంలో 30% కార్పొరేట్ ట్యాక్స్ కట్టారు కదా, ఇప్పుడు మళ్ళీ ఈ 5 లక్షల 10 లక్షల్లో భాగమే కదా, మళ్ళీ ఈ 5 లక్షల్లో ట్యాక్స్ కట్టడం అనేది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ కదా సార్. అంటే ఆల్రెడీ కట్టిన ట్యాక్స్ని మళ్ళీ ట్యాక్స్ కట్టడం అవుతుంది కదా, అది ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్లా ఉంది కదా సార్ అన్నట్టు డౌట్ వస్తుంది. కాకపోతే మనకి ప్రభుత్వం కావాల్సుకునే ఇది విధించింది, ఆల్దో ఇట్ గివ్స్ ఏ ఇంప్రెషన్ ఆఫ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ఎందుకు అంటే మనకి డిడిటిని ప్రభుత్వం ఎంకరేజ్ చేయదండి. గవర్నమెంట్ డజంట్ ఎంకరేజ్, అంటే డిడిటి అంటే డివిడెండ్ ఎంకరేజ్ చేయదు. గవర్నమెంట్ డివిడెండ్ ఇవ్వడానికి పెద్దగా డజంట్ ఎంకరేజ్ అనమాట. గవర్నమెంట్ ఏమంటది, ఎక్కువ డబ్బుని మీకు వచ్చిన దానిలో పెట్టుబడులు పెట్టండి, కంపెనీని ఎక్స్పాండ్ చేయండి, కొత్త బ్రాంచ్ని ఏర్పాటు చేయండి, ఉపాధి కల్పించండి, కొత్త మెషినరీలు చేయండి, అంటే స్కోప్ కెపాసిటీ పెంచుకోండి కంపెనీది. ఈరోజు 100 కార్లు తయారు చేశారా, రేపు 150 కార్లు తయారు చేయడానికి శక్తిని పెంచుకోండి. సో వచ్చిన డబ్బుని డివిడెండ్ రూపంలో కంటే ఎక్కువగా పెట్టుబడి రూపంలోనే పెట్టండి అని చెప్పి ప్రభుత్వం ఆశిస్తుంది. దాన్ని మరి ప్రభుత్వం డైరెక్ట్గా చెప్పింది అనుకోండి, ఎవరు పాటించరు. అందుకని ప్రభుత్వం ఇండైరెక్ట్గా చెప్పుద్ది. సో డిడిటి విధించడం వల్ల కంపెనీ ఏమనుకుంటుంది, నేను 5 లక్షలు ఒకవేళ డివిడెండ్గా ఇవ్వాలనుకుంటే అందులో నాకు 75,000 ఊరికి ఎవరు తినకుండా వెళ్ళిపోతాయి. నేను సింపుల్గా వచ్చిన 10 లక్షల్లో 33 లక్షలు కార్పొరేట్ ట్యాక్స్ కట్టేగా ఉన్న 7 లక్షల్లో నేను 6 లక్షలు కంపెనీలోనే పెట్టుబడులు పెడతాను, 1,00,000 మాత్రం డివిడెండ్గా ఇస్తాను. 1,00,000 కంటే కేవలం ఒక 15,000 రూపాయలు మాత్రమే పోతుంది కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది లేదు, మిగిలిన 75,000ని షేర్ హోల్డర్స్లో పనిచేస్తాను అంటది. మీకు ఈ చిన్న ఎగ్జాంపుల్ 10 లక్షలు చూసుకున్నట్లయితే 75,000కి 25,000కి 15,000, 75,000కి 15,000కి ఏముంది సార్ అంత పెద్ద డిఫరెన్స్ కంపెనీలు ఆలోచించడానికి అన్నట్టు అనిపిస్తే కానీ కంపెనీలకి 100 కోట్ల లాభం అట్లా ఉంటుంటాయండి కార్పొరేట్స్కి. సో 100 కోట్లు మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఆ అమౌంట్ కూడా హ్యూజ్ ఉంటుంది, ఆ డిఫరెన్స్ అమౌంట్ కూడా. కాబట్టి ఖచ్చితంగా కంపెనీస్ మారుతాయి, అంటే వాటి యొక్క ప్లానింగ్స్ని మార్చుకుంటాయి అనమాట తగ్గట్టుగా. కాబట్టి డివిడెండ్ని డిస్కరేజ్ చేసి పెట్టుబడుల్ని పెట్టడానికి గవర్నమెంట్ ఎంకరేజ్ చేసే విధంగా ఉండడం కోసం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఆల్దో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం విధిస్తుంది. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి సార్ అంటున్నారు. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు మీ దగ్గర, మీకు 100 రూపాయలు వచ్చిందండి, మీకు 100 రూపాయలు ఆదాయం వచ్చింది, కష్టపడ్డారు, మీకు 100 రూపాయలు ఆదాయం వచ్చింది. కాకపోతే ఆ 100 రూపాయల్లో మీ ఫ్రెండ్ మీకు ఒక 50 రూపాయలు, అంటే ఇట్లా చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఒక డివిడెండ్ కదా పార్ట్నర్, ఓకే మీ దగ్గర ఒక 100 రూపాయలు వచ్చింది, కష్టపడ్డారు, మీరు 100 రూపాయలు వచ్చిన దాంట్లో ప్రభుత్వానికి ఆల్రెడీ 30 రూపాయలు ఇచ్చేసారు. మీరు ఈ 100 రూపాయలు వచ్చిన దాంట్లో మీ దగ్గర 70 రూపాయలు మిగిలింది. ఆ 70 రూపాయల్లో మీరు ఒక 50 రూపాయలు మీ ఫ్రెండ్కి ఇస్తున్నారు, ఎందుకంటే అతను కూడా మీ మొదటి నుంచి కొంత మీ కంపెనీలో కష్టపడి వాటా ఉండి చేశాడు కాబట్టి వాటాకి సరిపడా 50 రూపాయలు ఇచ్చారు మీరు. ఆ 50 రూపాయల్లో మళ్ళీ 15 రూపాయలు ట్యాక్స్ కట్టమంటుంది ప్రభుత్వం. అంటే మీరు ఆ 50 రూపాయల్లో మళ్ళీ 7.5 రూపాయలు కట్టాలి.
అప్పుడు మీరు ఏమంటారు, నాకు వచ్చిన ఆదాయం అందులో నేను ఆల్రెడీ కట్టాను కదా 30, ఆ 100లోనే 50, మళ్ళీ దీనిపైన ట్యాక్స్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ ట్యాక్స్ కట్టిన దానిపైన ట్యాక్స్ అనమాట క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే. ఆల్రెడీ కట్టారు, మళ్ళీ ఒక స్టేజ్లో కట్టారు ఆల్రెడీ ఈ స్టేజ్లో, మళ్ళీ ఆ తర్వాత స్టేజ్లో కూడా ట్యాక్స్ పడుతుంది ఇక్కడ. అంటే డబుల్ ట్యాక్సేషన్ అండి, సింపుల్గా చెప్పాలంటే డబుల్ లేకపోతే మల్టిపుల్ ట్యాక్సేషన్ని మనము క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అని అంటాము. ఇది ఉండకూడదు, ఎందుకంటే ఒకసారి విధించారు ట్యాక్స్ అంటే ఫైన్, అది మళ్ళీ మళ్ళీ విధించకూడదు. నో అండి, సత్య గారు ఏమడుతున్నారంటే లాస్ షేర్ హోల్డర్స్కి కదా సార్ డీడీటీ వల్ల అంటే అట్లా వర్కౌట్ అవ్వదండి షేర్ మార్కెట్. షేర్ మార్కెట్ ఎప్పుడు ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే, ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది, ఇన్ఫోసిస్ కంపెనీలో మీ దగ్గర ఒక షేర్ మీరు 1000 రూపాయలు కొనుక్కున్నారనుకోండి, ఎప్పుడో 2000 రూపాయల్లో. ఇన్ఫోసిస్ కంపెనీ లాభాలు వచ్చినప్పుడు లాభాలని మళ్ళీ ఇన్ఫోసిస్ ఏం చేసింది, జనాలకు ఊరికనే ఇచ్చేసింది అనుకోండి వచ్చిన లాభాల్లో. మీకు లాభాలు అయితే కొంత వస్తాయి కానీ అంత గ్రోత్ ఉండదు. కానీ ఇన్ఫోసిస్ ప్రధానంగా చేసింది ఏంటి, వచ్చిన లాభాల్లో దాదాపుగా 95% ఇంకా కంపెనీలు విస్తరించుకొని ఎక్స్పాండ్ చేసుకొని ఎక్కువ మందిని ఎంప్లాయ్ చేసుకొని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేసుకుంటూ కంపెనీ గ్రో అవుతూ వచ్చింది. కంపెనీ గ్రో అవుతుందంటే ఆబ్వియస్లీ షేర్ హోల్డర్స్ యొక్క షేర్ వాల్యూ కూడా గ్రో అవుతూ ఉంటుంటుంది. సో షేర్ హోల్డర్స్ ఆర్ ద మోస్ట్ ద పీపుల్ హు ఆర్ ద హ్యాపీయెస్ట్ అనమాట వెన్ కంపెనీ ఈజ్ గ్రోయింగ్. సో మోర్ దాన్ ఎండీ కన్నా ఎక్కువ ఆనందపడుతుంటారు కంపెనీ గ్రో అవుతుంటే, ఎందుకంటే వాళ్ళ స్వెట్ అంతా చెమటోర్చిన సంపాదన ఆ కంపెనీలో పెట్టారు కాబట్టి దే విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్స్. సో ఒకవేళ మీకు కంపెనీ ఈ విధంగా పెర్ఫామ్ చేసుకుంటూ 2010 వచ్చేసరికి షేర్ బాగా కంపెనీ బాగా పెరిగితే మీ 1000 రూపాయల షేరే ఒక 2 లక్షల రూపాయలు అవుతుంది. సో ఆబ్వియస్లీ షేర్ హోల్డర్స్కి ఇబ్బందులాగైతే ఏం ఫీల్ అవ్వరండి. అది సెస్ అన్నారు కదా సార్ అంటారు. సెస్ అనేది ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అండి, డబుల్ ట్యాక్సేషన్ కాదు. సెస్ అనేది ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, కంప్లీట్లీ వేరు. ఒకసారి మీరు అగైన్ చూడండి, వీడియో మీకు క్లియర్ అవుతుంది. సెస్ అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, ఇది డబుల్ ట్యాక్సేషన్ అంటే మీకు పైన మల్టిపుల్ టైమ్స్ ట్యాక్స్ విధించడం జరుగుతుంది. ఓకే, సో ఇది డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. ఫణికుమార్ గారు అడుగుతున్నారు, విచ్ ఎవర్ ట్యాక్స్ డిడక్టెడ్ ఇన్ టీడీటీ మేబీ ద షేర్ హోల్డర్ విల్ నాట్ పే ఆన్ ద రిసీవ్డ్ అమౌంట్. ఎక్స్ప్లెయిన్ అంటున్నారు. ఇంకా ఎక్స్ప్లెయిన్ ఏముంది, దట్స్ వాట్ ఐ ఎక్స్ప్లెయిన్ ముందు. ఈ 75,000 పోతే ఈ 75,000 ఎవరు కట్టారు, బేసికలీ కంపెనీ కట్టింది. షేర్ హోల్డర్స్కి ఎంత వస్తుంది, 425 వస్తుంది. సో ఆ వచ్చిన డివిడెండ్ పైన మళ్ళీ వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే దానిపైన ఆల్రెడీ ట్యాక్స్ విధించింది. దట్స్ వాట్ యు ఆర్ ఆస్కింగ్. వై డివిడెంట్ నాట్ గవర్నమెంట్ అగ్రీడ్ అంటున్నారు రవికుమార్ గారు. అదే కండి ఇందాక చెప్పింది, వై డివిడెంట్ గవర్నమెంట్ అగ్రీడ్ అంటే గవర్నమెంట్ ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు. గవర్నమెంట్కి కావాల్సింది ఏంటి అంటే పెట్టుబడులు పెట్టాలి. గవర్నమెంట్కి పెట్టుబడులు పెడితేనే కంపెనీ గ్రో అవుతుంది, ఉపాధి కలిగిస్తుంది, జనాల కొనుగోలు శక్తి పెరుగుద్ది, ఆర్థిక వృద్ధి అవుతుంది, అభివృద్ధి అవుతుంది, జీడిపి పెరుగుద్ది, అన్నీ బాగుపడతాయి. సో అందుకే గవర్నమెంట్ డివిడెండ్ని ఎంకరేజ్ చేయట్లేదు. ఓకే, సో నెక్స్ట్ మనం చూడాల్సింది క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. సిజిటి పేరులో ఉంది క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. అంటే క్యాపిటల్ మనం ఎప్పుడన్నా పొందినప్పుడు దానిపైన విధించే ట్యాక్స్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి క్యాపిటల్ గెయిన్స్ 2 రకాలు ఉంటాయండి, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్. అంటే ఇప్పుడు మీరు ఒక షేర్లో పెట్టుబడి పెట్టారు, 1,00,000 రూపాయలు మీరు షేర్లో పెట్టుబడి పెట్టారు. ఆ 1,00,000 రూపాయలని మీరు 1 సంవత్సరం వరకు ఉంచారు అనుకోండి. సంవత్సరం కంటే ఎక్కువ రోజులు, సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ రోజుల వరకు ఉంచితే, మోర్ దెన్ 1 ఇయర్ మీరు ఉంచితే దాన్ని మనం లాంగ్ టర్మ్ అంటాం. లెస్ దెన్ 1 ఇయర్ ఉంచితే మనము షార్ట్ టర్మ్ అంటాం. సో మీరు 1,00,000 రూపీస్ షేర్స్ కొన్నారు. ఆ 1,00,000 రూపీస్ షేర్స్ ఒక 5 సంవత్సరాలు అట్లాగనే ఉన్నారు, 5 ఇయర్స్ ఆ షేర్ను ఉంచుకున్నారు అట్లాగా. అది మీకు 1,30,000 అయ్యింది. 5 సంవత్సరాలు అయిన తర్వాత మీరు ఆ షేర్లను అమ్ముకున్నారు.
మీకు ఇది ఏ కేటగిరీ కింద వస్తుంది? మోర్ దెన్ 1 year లాంగ్ టర్మ్ కింద వస్తుంది. ఇక్కడ మీ లాభం ఎంత? క్యాపిటల్ గెయిన్ ఎంత గెయిన్ అయ్యారు మీరు? క్యాపిటల్ గెయిన్ ఇక్కడ మీకు 30,000. గుర్తుపెట్టుకోండి, లాంగ్ టర్మ్లో క్యాపిటల్ గెయిన్ పైన ప్రభుత్వం ట్యాక్స్ విధించలేదు. ఎందుకంటే లాంగ్ టర్మ్ మీద ప్రభుత్వం మళ్ళీ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ విధిస్తే మనకి అది ఇబ్బందిగా ఉంటుంది. ఎవరు జనరల్గా షేర్స్లో వాటిలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడరు. కాబట్టి ప్రభుత్వం ఏమో లాంగ్ టర్మ్లో క్యాపిటల్ గెయిన్స్ని విధించలేదు. షార్ట్ టర్మ్లో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ CGTని విధించింది. లెస్ దాన్ 1 year అయితే విధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు లెస్ దాన్ 1 year మీరు ₹1,00,000 షేర్లు కొన్నారు, 3 నెలల్లో అమ్మేశారు. అమ్మినప్పుడు మీకు 1,20,000 ఉంది షేర్ వాల్యూ, ఇక్కడ మీకు 20,000 లాభం వచ్చింది. ఇది క్యాపిటల్ గెయిన్ అనమాట. ఈ సందర్భంలో మీ క్యాపిటల్ గెయిన్ 20,000, దానిపైన ప్రభుత్వం ట్యాక్స్ వేస్తుంది. దాన్నే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని అంటాము. బికాస్ that's the short term capital gain which you have achieved, on which government charges CGT, capital gains tax. ఓకే, నెక్స్ట్ మనం చూడాల్సింది సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, STT. సెక్యూరిటీస్ అంటే జనరల్గా షేర్స్ అన్నట్టు అనుకోండి. ఇదేంది అంటే ఇప్పుడు మీరు షేర్లని కొన్నారు, ₹1,00,000 షేర్లని కొన్నారు. అంటే కొన్నారంటే ఒకళ్ళ దగ్గర కొంటారు మీరు, అంటే ఒక వ్యక్తి మీకు అమ్ముతాడు, ఇతని దగ్గర మీరు కొన్నారు బై, మీకు అతను అమ్మాడు. సో మీరు కొన్నారు బై, అతను అమ్మాడు సెల్. ₹1,00,000 షేర్లని కొనడం అమ్మడం జరిగింది. సో ఇక్కడ ఏం జరిగింది? ఒకళ్ళు అమ్మారు, ఒకళ్ళు కొన్నారు, బయ్యింగ్ అయింది, సెల్లింగ్ అయింది. ఎంత వాల్యూ షేర్స్? ₹1,00,000 షేర్స్. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే షేర్లని అమ్మినప్పుడు మరియు కొన్నప్పుడు ఈ రెండు జరిగినప్పుడు ఇద్దరిపైన విధించేదే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి అమ్మినప్పుడు ఇతను అమ్ముతున్నాడు ₹1,00,000 విలువ గల షేర్లు కాబట్టి ఇతని పైన STT పడుతుంది. ఇతను ఒక వ్యక్తి దగ్గర షేర్లు ఇంత వాల్యూ కొంటున్నాడు కాబట్టి ఇతని పైన కూడా మనకి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది పడుతుంది. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ని ప్రస్తుతం అయితే ప్రభుత్వం 0.1% ఉంచింది. అంటే మీరు ₹1,00,000 షేర్ని కొంటే 0.1 అంటే ఎంత వస్తుందండి? 0.1% అంటే 100 వస్తుంది అనుకుంటా, మేబీ అంతేగా, 100. సో ₹100 అనేది ఈ అమ్ముతున్నోడు కడతాడు, ఈ ₹100 అనేది కొనుక్కున్నోడు కూడా కడతాడు. కాబట్టి ఒక ₹1,00,000 షేర్ వాల్యూ అమ్మడం కొనడం, ఒకడు అమ్మాడు ఒకడు కొన్నాడు అయినప్పుడు దానిపైన ₹200 సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ని ప్రభుత్వం విధిస్తుంది. ఇద్దరు కట్టుకోవాలి, ₹100 వీడు, ₹100 వాడు. సో దిస్ ఈస్ మనకి షేర్స్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ అయినప్పుడు విధించే పన్ను అనమాట. దిస్ ఈజ్ నోన్ యాజ్ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. అయితే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్కి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్కి డిఫరెన్స్ ఉందండి, అక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే వాట్ ఎవర్, మీకు లాభం కాదు నష్టం కాదు ఏం కాదు, బై సెల్లింగ్ ఉన్నప్పుడు మీరు కట్టాల్సింది. క్యాపిటల్ గెయిన్స్ ఏంది అంటే మీరు లెస్ దాన్ 1 year ఉండి క్యాపిటల్ గెయిన్ ఏదన్నా మీరు కొనిన దానికి అమ్మిన దానికి డిఫరెన్స్ ఉన్న అమౌంట్ పైన వేసే ట్యాక్స్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అది. సో దిస్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, STT. ఇది మనకి STT. ఇంకా మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గురించి మనం అనుకున్నాం. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ చూసుకున్నట్లయితే మనకి మోస్ట్లీ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇప్పుడు అన్నీ దాదాపుగా తీసేసి సింగిల్ ట్యాక్స్ పెట్టారు, దాన్నే GST అంటారు. కాబట్టి మనం GST కౌన్సిల్ అవన్నీ నెక్స్ట్ క్లాస్లో అయితే చూసుకుంటాం. సో ప్రధానంగా మనం డైరెక్ట్ ట్యాక్సెస్లో చూసుకోవాల్సినవి ఏంటంటే ఈ పాయింట్స్ అండి. డైరెక్ట్ ట్యాక్స్లో మనం ప్రధానంగా చూడాల్సింది ఈ పాయింట్స్. అయితే మీరు ఇక్కడ చూడాల్సినవి ఏంటి అంటే ఇవన్నీ అప్డేట్ చేసుకోవాలి ఎప్పటికెప్పుడు, లేటెస్ట్ బడ్జెట్ ప్రకారం అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఎగ్జామ్స్లో ఏమని అడుగుతాడు, లేటెస్ట్ బడ్జెట్ ప్రకారం గవర్నమెంట్ ఏ ట్యాక్స్ నుంచి అత్యధిక అమౌంట్ వస్తుంది అని ఆశిస్తుంది అంటాడు. సో మనకి
లేటెస్ట్ బడ్జెట్ ప్రకారం గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే ఆబ్వియస్లీ మారుతాయి, ఎకనామిక్ సిచ్యువేషన్ మారింది కాబట్టి జనరల్గా ప్రభుత్వం ఏం చెప్పిందంటే జిఎస్టీ నుంచి 6.90 లక్షల కోట్లు వస్తుంది, అది హయ్యెస్ట్. సో జిఎస్టీ హయ్యెస్ట్, జిఎస్టీ తర్వాత కార్పొరేట్ ట్యాక్స్, కార్పొరేట్ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, అట్లాగా మనకి ఆ టేబుల్ అవన్నీ ఐడియా ఉండాలి, ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత వస్తుంది, ఏది ఎక్కువగా ఉంటుంది, అవన్నీ మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇవి డైరెక్ట్ ట్యాక్సెస్ గురించి. మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్స్పెండిచర్లో కూడా ఉంటుంటాయి, సమ్ టైప్స్ లైక్ ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ అట్లా ఉంటాయి. సో దట్స్ నాట్ ఇక్కడ, అంటే చాలా వరకు గవర్నమెంట్ దాన్ని తీసేసింది అనమాట, బేసికలీ గవర్నమెంట్ ఆపేసింది ఎప్పుడో వాటిని. సో నాట్ నెసెసరీ. వెల్త్ ట్యాక్స్ కూడా ఇప్పుడు మనకు ప్రస్తుతం అయితే లేదు, ఆ వెల్త్ ట్యాక్స్ తీసేసే ప్రభుత్వం సర్చార్జ్ విధిస్తుంది. నెక్స్ట్ సింపుల్ కాన్సెప్ట్, అప్పుడప్పుడు ఎగ్జామ్స్లో అడగచ్చేమో, చిన్న కాన్సెప్ట్ ఉంది, దాంతో మనం పాస్ చేసి బ్రీఫ్ చేసుకుందాం. ట్యాక్సేషన్ ఎప్పుడన్నా ప్రభుత్వం విధించాలి అంటే, ఏదైనా ఒక పన్ను విధించాలి అంటే 4 ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలండి. ప్రిన్సిపల్స్ని మనం క్యానన్స్ అంటాం. క్యానన్స్ అంటే రూల్స్ లేదా ప్రిన్సిపల్స్ అని, సూత్రాలు అని తెలుగులో అంటే. సో పన్నులు విధించేటప్పుడు ఆ పన్ను వ్యవస్థ బాగా ఉందా లేదా అని మనం 4 సూత్రాలు బట్టి నిర్ణయించవచ్చు. ఆ సూత్రాలు బట్టి ఏంటి, మొదటి సూత్రం ఏంటి, క్యానన్ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు. ఈక్వాలిటీ అంటే పన్ను భారం అందరికీ ఒకటే విధంగా కొంచెం పడాలి, ఈక్వాలిటీగా ఉండాలి. సో ఒకరికి మరీ దారుణంగా పడడం, ఒకరికి మరీ అసలు పడకపోవడం అట్లా ఉండకూడదు, కొంచెం ప్రపోర్షనేట్గా ఉండాలి. అంటే అందరూ 30% ట్యాక్స్ కట్టాలి అందనుకోండి ప్రభుత్వం. ఒక ₹1,00,00,000 వచ్చినోడు 30% కట్టడానికి పెద్ద ఇబ్బంది ఉండదు వాడికి. కానీ ఒక నెలకి ₹10,000 వచ్చినోడు 30% కట్టాలంటే 3,000 అడికి ట్యాక్స్ వెళ్ళిపోతే 7,000 వాడికి మిగిలితే చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట పరిస్థితి. కాబట్టి కొంచెం ఈక్వాలిటీగా ఉండాలి. నెక్స్ట్ క్యానన్ ఏంటి అంటే సర్టనిటీ ఉండాలి. క్యానన్ ఆఫ్ సర్టనిటీ అంటే కొంచెం క్లియర్గా ఉండాలి మనకి, అట్లీస్ట్ ఒక సంవత్సరం వరకు పన్ను రేట్ ఎంత ఉంటుంది, పన్ను కట్టాల్సిన డెడ్ లైన్ ఏంటి అంటే మనకు ఒక స్పష్టత ఉండాలి పన్ను పైన. నెక్స్ట్ క్యానన్ ఆఫ్ కన్వీనియన్స్ అంటాం. అంటే ఎవరైతే పన్ను కట్టాలి అనుకుంటున్నాడో వాడికి పన్ను కట్టడము, పన్ను లెక్కించుకోవడం అంతా కన్వీనియంట్గా, సులభవంతంగా ఉండాలి. వాడికి సులభవంతంగా లేదంటే ఇంకా ఎప్పుడు కడతాడు, ఏం కడతాడు, ఇది చేయాలి, పెద్ద లైన్ ఉండాలి, ఆ లైన్లో నించోలి అంటే ఎవడు కట్టడానికి ఇష్టపడ్డు. అదే ఆన్లైన్లోనే పెట్టి మీకు ఇంకా బెనిఫిట్స్ ఈ టైం లోపల కడితే మీకు ఇంకా 10% రిబేట్ అని అట్లాంటివి ఏమైనా బెనిఫిట్స్ ఇచ్చి కన్వీనియంట్ ఇస్తే ట్యాక్స్లు బాగా కడుతుంటారు. నెక్స్ట్ క్యానన్ ఆఫ్ ఎకానమీ. క్యానన్ ఆఫ్ ఎకానమీ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా మీరు పన్ను విధించినప్పుడు ఆ పన్ను వసూలు చేయడానికి కొంత డబ్బులు ఖర్చు అవుతాయి. సో ఆ పన్ను వసూలు చేయడానికి ఖర్చు అవుతుంది. ఆ పన్ను నుంచి వచ్చిన ఆదాయం కంటే ఆ ఖర్చే ఎక్కువైంది అనుకోండి పన్ను వసూలు చేయడానికి, ఇది బ్యాడ్ అనమాట. ఎకానమీ ఫాలో అవ్వట్లేదు ఆ పన్ను వ్యవస్థ. కాబట్టి అటువంటి పన్నుని రద్దు చేయాలి. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఇన్ వెల్త్ ట్యాక్స్. వెల్త్ ట్యాక్స్ ప్రభుత్వం విధించి అది కట్టడానికి, అది వసూలు చేయడానికి ఎక్కువ డబ్బులు అవుతుంది వచ్చిన ఆదాయం కన్నా. కాబట్టి క్యానన్ ఆఫ్ ఎకానమీ అంటే అది చేయలేదు కాబట్టి, పాటించబడలేదు కాబట్టి ఆ పన్నుని రద్దు చేశారు. సో ఈ 4ని జనరల్గా ట్యాక్సేషన్లో రూల్స్గా ప్రస్తావిస్తారండి. దిస్ 4 ఆల్ జనరలీ కన్సిడర్డ్ యాజ్ రూల్స్ ఫర్ ప్రాపర్ ట్యాక్సేషన్. సో దీంతో మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ చూసుకుందాం. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో భాగంగా ప్రధానంగా నెక్స్ట్ క్లాస్ మొత్తం మనం మోస్ట్లీ జిఎస్టీ, ఫైనాన్స్ కమిషన్ వీటి మీద ఫోకస్ చేసుకుందాం క్లాస్లో అయితే. సో మనం ఒకసారి బ్రీఫ్ చేసేసుకుందాం. ఓకే, ఈరోజు మనము ట్యాక్సేషన్ గురించి మాట్లాడుకున్నాం. ట్యాక్సేషన్ అంటే కొన్ని డైరెక్ట్ ట్యాక్స్లు ఉంటాయి, కొన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటాయి అన్నాము. ట్యాక్సేషన్ అసలు ఎందుకు ప్రభుత్వం విధించాలి, మనం ఎందుకు ప్రభుత్వానికి కట్టాలి అంటే మనం చూసుకున్నాం లాజిక్ ఏంటి. ప్రభుత్వం ట్యాక్సేషన్ విధించడంలో, మనం ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టడంలో లాజిక్ ఏంటంటే, మనకు ఆదాయం వచ్చింది అంటే ఆదాయ మార్గాలు మనకి రావడానికి వీలుగా సదుపాయం కలిగించింది ప్రభుత్వం. రోడ్ల ద్వారా, పవర్ ద్వారా, స్ట్రీట్ లైట్ల ద్వారా, వాటర్ ద్వారా, అవన్నీ. సో ఇవన్నీ పబ్లిక్ సర్వీసెస్ అంటాం. సో ఇవన్నీ చేయడానికి ప్రభుత్వానికి చాలా డబ్బులు అయితే అవసరం ఉంటుంది. అవన్నీ మనం అందరం ఉపయోగించుకుంటున్నాం కాబట్టి మన అందరం బాధ్యతగా ప్రభుత్వానికి కొంత డబ్బు అయితే చెల్లించాలి. దాన్నే మనం ట్యాక్స్ అని అంటాం.
కొన్ని ట్యాక్సులను యూనియన్ గవర్నమెంట్ విధిస్తుంది, కొన్నిటిని స్టేట్ గవర్నమెంట్, కొన్నిటిని లోకల్ గవర్నమెంట్లు విధిస్తాయి. గవర్నమెంట్లో ట్యాక్సెస్ చూసుకున్నట్లయితే 2 రకాలు ఉంటాయి, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్లో మనకి ఆదాయం పైన ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్సెస్, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. వెల్త్ ట్యాక్స్ అనేది తీసేశారు, దీని ప్లేస్లోనే సర్చార్జ్ వేసింది ప్రభుత్వం. మనకి హౌస్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ మున్సిపాలిటీ వాళ్ళు విధిస్తారు. నెక్స్ట్ ఇంకొక రకమైన వర్గీకరణ ఏంటంటే యూనియన్, స్టేట్ అని ఉంటే, యూనియన్ మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ యూనియన్ కింద వస్తాయి. స్టేట్ అగ్రికల్చర్ 50 lakhs కంటే ఎక్కువ ఆదాయం సంవత్సరం కన్నా ఉంటే వాళ్ళపైన అగ్రికల్చర్ వేస్తారు. ప్రొఫెషనల్ ట్యాక్స్ అండి, దీని గురించి ఒకసారి చూసుకుందాం. ప్రొఫెషన్ అంటే ఎవరు వస్తారు? లాయర్స్, డాక్టర్స్, ఇంకా మనకి టీచర్స్, ఇంజనీర్స్, వీళ్ళందరూ ప్రొఫెషన్ కింద వస్తారు. సో ప్రొఫెషనల్ ట్యాక్స్ మనకి కేంద్ర ప్రభుత్వం లిమిట్ చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది? ఈ సంవత్సరానికి మ్యాక్సిమం రాష్ట్రాలు 2500 వరకు విధించాలంటే విధించవచ్చు ప్రొఫెషనల్ ట్యాక్స్ అని లిమిట్ చెప్పుద్ది కేంద్రం. రాష్ట్రాలు ఇష్టం. కాబట్టి జనరల్గా ఏ రాష్ట్రం మీరు చూసుకున్నా ప్రొఫెషన్స్ పైన ఇంత లిమిట్ ఇచ్చింది కాబట్టి మ్యాక్సిమం లిమిటే పెడతారు. 2500 ట్యాక్స్ని ప్రతి సంవత్సరం వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్లో ఎక్స్ట్రా 2500 ప్రొఫెషనల్ ట్యాక్స్ విధిస్తారు. ఈ కేటగిరీ ఉద్యోగస్తులు వాళ్ళ మీరు అకౌంట్ చూసుకున్నట్లయితే వాళ్ళ ట్యాక్స్ది ఇది ఉంటుంది, ప్రొఫెషనల్ ట్యాక్స్ 2500 అని ఉంటుంది. అది ప్రొఫెషనల్ ట్యాక్స్, అది డైరెక్ట్ ట్యాక్స్, ఎందుకంటే మనకు వచ్చిన ఆదాయం పైన మనం కట్టాల్సి ఉంటుంది కాబట్టి. సో అది స్టేట్ గవర్నమెంట్ విధించే ట్యాక్స్. రిజిస్ట్రేషన్ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ, ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటే, ప్రాపర్టీ అంటే మన ఇంటి పన్ను, మన అందరికీ తెలుసు మున్సిపాలిటీ ఇంటి పన్ను అన్నట్టు మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తారు. స్టాంప్ డ్యూటీ అంటే మనం ఏదైనా ఆస్తి కొన్నప్పుడు స్టాంప్ డ్యూటీ, ల్యాండ్ రిజిస్ట్రేషన్, ల్యాండ్స్ కొన్నప్పుడు ఇవి ఉంటాయి. సో ఇది స్టేట్ గవర్నమెంట్ విధించే ప్రత్యక్ష పన్నులు. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే మనకి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఉంటుందండి ఇయర్ బడ్జెట్ ప్రకారం. ఆల్రెడీ ఫిజికల్ పాలసీ క్లాస్లో చదువుకున్నాం. సో ఇక్కడ మళ్ళీ ప్రస్తావన వచ్చింది కాబట్టి చూసుకున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే సూట్ కేస్ మెథడ్ అనుకున్నాం. ఆ సూట్ కేస్ మెథడ్ గురించి చూసాం. 4 సూట్ కేస్ మెథడ్లు ఉంటాయి. దాన్ని ఈ రేషియోలో మనం నింపాలి. 2, 3, 5 రిమైనింగ్ అమౌంట్ అంతా. మనకు వచ్చిన ఆదాయంలో ఫస్ట్ అన్ని ఫిల్ చేసుకుని వెళ్తాం. 2 lakhsకి మనకు ఎంత ఉంది ప్రస్తుతం ఇంట్రెస్ట్? అసలు లేదు. 3 lakhs అంటే మనకు ఎంత ఉంది ప్రస్తుతం? 5% ఉంది ఇంట్రెస్ట్ స్లాబ్ ప్రకారం. 5 lakhs అంటే 10%. రిమైనింగ్ మనకు మళ్ళీ ఇందులో 5 lakhs పెట్టుకున్నాం. సో ఇందులో దీనిపైన 10%. సో ఈ రకంగా మనకి ఇన్కమ్ ట్యాక్స్ అయితే క్యాలిక్యులేట్ చేస్తారు తప్ప డైరెక్ట్ మనకు వచ్చిన ఆదాయం పైన డైరెక్ట్గా పర్సెంటేజ్ వేయరు అనమాట. ఈ సూట్ కేస్ మెథడ్ ఫాలో అవుతారు. సర్చార్జ్ అంటే ట్యాక్స్ పైన ట్యాక్స్ అంటే సర్చార్జ్ అంటాము. సెస్ అంటే ట్యాక్స్ పైన ట్యాక్స్. కానీ ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ సర్చార్జ్ అండ్ సెస్ ఏంటి అంటే, సెస్ అంటే ఒక పర్టికులర్ రీజన్ కోసమే ట్యాక్స్ విధిస్తారు. ఆ వచ్చిన డబ్బులు కూడా ఆ పర్టికులర్ రీజన్ కోసమే ఖర్చు పెట్టాలి. వేరే సర్చార్జ్ అంటే జనరల్గా విధిస్తారు, వచ్చిన డబ్బులు ఏదన్నా వాడుకోవచ్చు. వెల్త్ ట్యాక్స్ అంటే కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. హౌస్, ప్రాపర్టీ బాగా వేరే రకమైన ఆస్తులు అనగా గోల్డ్, క్యాష్, బ్యాంక్ డిపాజిట్స్, కార్లు అట్లాంటి వాటిపైన వెల్త్ ట్యాక్స్ విధిస్తారు. కాకపోతే ఇది క్యానన్ ఆఫ్ ఎకానమీ ఫాలో అవ్వట్లేదు సూత్రం కాబట్టి ఈ వెల్త్ ట్యాక్స్ని తీసేసింది ప్రభుత్వం. దీని ప్లేస్లో సర్చార్జ్ విధించడం మొదలుపెట్టింది. సర్చార్జ్ ప్రస్తుతం ఎంతెంత విధిస్తున్నారు అంటే ఇది టేబుల్. ఇంత ఆదాయం వాళ్ళకి ఇంత సర్చార్జ్ విధించడం జరుగుతుంది ప్రస్తుతం అయితే సర్చార్జ్ అనేది ట్యాక్స్ పైన ట్యాక్స్ అండి, అది గుర్తుపెట్టుకోండి. కార్పొరేట్ ట్యాక్స్ ఇది టైప్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. కాకపోతే కంపెనీలు చెల్లించే ఇన్కమ్ ట్యాక్స్ని మనం కార్పొరేట్ ట్యాక్స్ అంటాము. కార్పొరేట్ ట్యాక్స్ ప్రస్తుతం అయితే మనకి 22 ఉంది. కాకపోతే వీటిలో కూడా సర్చార్జెస్లు ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే 25.17% ప్రస్తుతం అయితే. ముందు 35% ఉండేది కార్పొరేట్ ట్యాక్స్. ఎందుకు తగ్గించింది ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్ అంటే, ఎప్పుడైతే కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తే ఎక్కువ కంపెనీలు ఏర్పాటు చేస్తారు, కంపెనీలకి మిగిలిన ఆదాయం కూడా ఎక్కువగా మిగులుతుంది, ఆ కంపెనీస్ ఎక్స్పాండ్ చేస్తారు, ఉపాధి అవంతా బాగుంటుంది అని చెప్పి. సో సెస్ ఏ రకంగా మనం విధిస్తున్నాము అంటే 2.5 lakhs వచ్చిన వారికి ఇన్కమ్ వాళ్ళకి ఉండదు. మోర్ దెన్ 2.5 వచ్చిన వాళ్ళకి 4% ప్రస్తుతం అయితే సెస్ విధిస్తున్నాము. అయితే మనకి మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్లో చాలామంది ఏం చేస్తున్నారు అంటే డిడక్షన్స్ యొక్క లూప్ హోల్ని పట్టుకొని చాలా ట్యాక్స్ ఎగవేస్తున్నారు. కాకపోతే కంపెనీ ఖచ్చితంగా అంత ఆదాయం వస్తే మినిమం కొంత పన్ను అయితే కట్టాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ట్యాక్సే మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్. మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ అనేది మనకి బుక్ ప్రాఫిట్ పైన విధిస్తారు, వేరే కార్పొరేట్ ట్యాక్స్ అనేది ట్యాక్సిబుల్ ఇన్కమ్ పైన విధిస్తారు. బుక్ ప్రాఫిట్కి ట్యాక్సిబుల్ ఇన్కమ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, బుక్ ప్రాఫిట్ అంటే టోటల్ ప్రాఫిట్, అందులో మనం డిడక్షన్స్ తీసేస్తే మిగిలింది ట్యాక్సిబుల్ ఇన్కమ్, దానిపైన కార్పొరేట్ ట్యాక్స్ విధిస్తారు. వేరే మ్యాట్ మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ అనేది మనకి టోటల్ ప్రాఫిట్, బుక్ ప్రాఫిట్ మీద విధిస్తారు. ప్రస్తుతం మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ 18.5% ఉంది. అంటే ఏదన్నా ఒక కంపెనీ 2 రకాల పనులు క్యాలిక్యులేట్ చేస్తుంది, కార్పొరేట్, మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్. రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది కట్టాలన్నమాట కంపెనీ. నెక్స్ట్ మనకి గిఫ్ట్ ట్యాక్స్ ఉంటుంది. ఎవరన్నా 50,000 లోపల గిఫ్ట్ వాల్యూ ఉన్న గిఫ్ట్లు ఇస్తే వాళ్ళకి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. 50,000 కంటే ఎక్కువ గిఫ్ట్లు ఇస్తే వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అయితే గిఫ్ట్ ట్యాక్స్ మనము ఇన్కమ్ లాగే పరిగణిస్తాం. ఆ గిఫ్ట్ వచ్చిన వాల్యూని ఇన్కమ్ లాగే పరిగణించి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటప్పుడు మనం దాన్ని లెక్కిస్తాము. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ లాగా మనం లెక్కిస్తాం. లెస్ దాన్ 50,000 నో గిఫ్ట్ ట్యాక్స్, గిఫ్ట్స్ మోర్ దాన్ 50,000 అయితే జనరల్గా రిజిస్టర్ అయిన వాటికి అప్లై అవుతుంది.
డివిడెండ్ అంటే ఒక కంపెనీలో షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీ లాభాలు వచ్చినప్పుడు ఆ కంపెనీలో వాళ్ళకి వాటా ఉన్నంత కారణం చేత వాళ్ళ వాటాకి తగినంత లాభం అందులో పంచడం డివిడెండ్ అంటాము. జనరల్గా ఏదైనా కంపెనీ లాభం వస్తే ఆ లాభంలో కొంత ట్యాక్స్ కడుతుంది. ఆ కార్పొరేట్ ట్యాక్స్ తీసేగా రిమైనింగ్ అమౌంట్లో వాళ్ళు 2 రకాలు చేయొచ్చు. కొంత డబ్బుని వాళ్ళు మళ్ళీ తిరిగి కంపెనీలోనే పెట్టుబడిగా పెడతారు, కొంత డబ్బుని డివిడెండ్ లాభాల రూపంలో షేర్ హోల్డర్స్కి ఇస్తారు. అయితే లాభాల రూపంలో షేర్ హోల్డర్స్ ఇచ్చే డివిడెండ్ పైన ప్రభుత్వం ట్యాక్స్ విధిస్తుంది. దాన్ని డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అంటాము. అది 15%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs వాళ్ళు పంచాలి అనుకుంటే అందులో 75,000 ట్యాక్స్ వెళ్ళిపోతుంది. ఎందుకు ఈ డీడీటీ పెట్టింది అంటే ఫర్ ద రీజన్ దట్ గవర్నమెంట్ వాంట్స్ టు ఎంకరేజ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇన్వెస్ట్మెంట్ చేయండి, మోర్ దాన్ గివింగ్ ద పార్ట్ ఆఫ్ యువర్ ప్రాఫిట్స్ యాజ్ డివిడెండ్, ట్రై టు స్పెండ్ ఇట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ సో దట్ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజెస్, ఎకానమిక్ గ్రోస్ అనమాట. ఇక మనకి షేర్ హోల్డర్స్కి ఏమైనా బాధ ఉంటుందా అంటే ఈ డీడీటీ డివిడెండ్ ఎక్కువ ఇవ్వకపోవడం వల్ల అంటే ఉండదు. ఎందుకంటే ఆబ్వియస్లీ దేర్ షేర్స్ అనేవి పెరుగుతూ ఉంటుంటాయి అనమాట. బికాస్ దేర్ షేర్ వాల్యూస్ బేస్డ్ ఆన్ ద కంపెనీస్ పెర్ఫార్మెన్స్. కాబట్టి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఉంటే మనం లాంగ్ టర్మ్ అంటాము. అటువంటి వాటిలో క్యాపిటల్ గెయిన్స్ అయినా మనము ట్యాక్స్ అయితే విధించలేదు ప్రస్తుతం అయితే. కానీ ఒకవేళ ఒక సంవత్సరం కంటే తక్కువ టైంలో ఉండి మనం ఏదైనా క్యాపిటల్ గెయిన్ పొందినట్లయితే ఆ క్యాపిటల్ గెయిన్ పైన అయితే మనం విధించే పన్నునే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటాము. ఎస్టీటీ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్ అంటే కొన్నిసార్లు మనకి షేర్లని ఎప్పుడైతే అమ్మడాలు కొనుగోలు రిపీట్ అంటే చాలాసార్లు అవుతుంటాయి. ఇవి షేర్లని ఎవ్రీ మినిట్ అవుతుంటాయి. ఆ మార్కెట్ అవర్స్లో షేర్ని కొంటుంటారు, షేర్ని అమ్మేస్తూ ఉంటుంటారు. ప్రతి ట్రాన్సాక్షన్ షేర్ ట్రాన్సాక్షన్ అంటే సెల్లింగ్ అండ్ బయింగ్ ఆఫ్ షేర్స్ పైన ఇద్దరి పైన విధించే ట్యాక్స్ ఇది సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. ఇది 0.1% ఉంటుంది. అంటే 1,00,000 రూపాయల విలువ గల షేర్లు ఒక కంపెనీ కనుక అమ్మితే, కంపెనీ అయినా ఎనీవన్, ఒకరు అమ్మితే ఒకరు కొంటారు. అమ్ముతున్న వాడికి 0.1% వేస్తారు, కొన్నవాడికి 0.1 వేస్తారు. సో మనకి 1,00,000 రూపాయలకి 0.1 అంటే 100 రూపీస్ అమ్మినోడికి వేస్తారు, 100 రూపీస్ కొన్నోడికి వేస్తారు. సో ఆ రకంగా మనకి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అయితే ఉంటుంది. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్కి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనం ఎంత లాభం పొందాము, ఎన్నాళ్ళు ఉంచాము అని కాదు పాయింట్. కొన్నామా అమ్మామా షేర్ అనేది అంతే చాలు, దానిపైన పడుతుంది సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. వేరే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది లెస్ దాన్ 1 year పొందిన క్యాపిటల్ గెయిన్ పైన మాత్రమే ఉంటుంది. అంటే మీరు 1,00,000 రూపాయలు షేర్లు కొని 80,000కి అమ్ముకున్నారు అనుకోండి, లాస్ వచ్చింది అనుకోండి, అక్కడ ఎవరు వేరు ఇంకా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. సో ఇక్కడ గెయిన్ ఉండాలి, ఖచ్చితంగా క్యాపిటల్ గెయిన్ ఉండాలి. ఎకానమీలో మనకి ఏంటంటే 4 సూత్రాలు ఉంటాయి ట్యాక్సేషన్కి సంబంధించి. అంటే ఒక మంచి పన్ను వ్యవస్థగా చెప్పుకోవాలి అంటే మనం 4 సూత్రాలు పాటించాలి ఆ పన్ను వ్యవస్థ. ఒకటి ఏంటి అంటే ఈక్వాలిటీ ఉండాలి, సర్టెనిటీ ఉండాలి, కన్వీనియన్స్ ఉండాలి, ఎకానమీ ఉండాలి. వెల్త్ ట్యాక్స్ ఎకానమీ పాటించట్లేదు కాబట్టి ప్రభుత్వం రద్దు చేసింది. సో ఇవి మనకి ట్యాక్సేషన్లో డైరెక్ట్ ట్యాక్సెస్ గురించి ప్రధానంగా అండి. సో ఇవైతే రివైజ్ చేసుకోండి అన్ని. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఎప్పటికెప్పుడు అప్డేట్లు వస్తుంటే నోట్ చేసుకోండి. ఆ పార్ట్స్ పెన్సిల్తో రాసుకొని అప్డేట్ చేసుకోండి ఎప్పటికెప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో మళ్ళీ మనము తిరిగి 5 PM కలుసుకుందామండి హిస్టరీ క్లాస్లో. అగైన్ 5 PM to 6:30 PM వుడ్ బి హిస్టరీ క్లాస్. ఈరోజు మనం విజయనగర ఎంపైర్లో రిమైనింగ్ సాహిత్యము, కళలు, గ్రంథాలు ఆ పార్ట్స్ అన్ని చూస్తాం. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ విజయనగర ఎంపైర్ ప్లస్ మనము బహమనీ ఎంపైర్ చూద్దాం. ఈ 2 ఈరోజు చూసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో మనం హిస్టరీలో మొఘల్స్ చూసుకోవాల్సి ఉంటుంది. దాంతో మనకి మెడివల్ హిస్టరీ కంప్లీట్ అవుతుంది. అండ్ దెన్ మనము మోడర్న్ హిస్టరీకి వెళ్ళొచ్చు. మోడర్న్ హిస్టరీ మనం ఒక 10 hours దాకా అలొకేట్ చేసుకుందాం. సో దట్ ఒక అవుట్లైన్ అయితే మనం మోడర్న్ హిస్టరీకి వెళ్ళవచ్చును. సో దిస్ వుడ్ బీ ద అవుట్లైన్ ప్లాన్ ఫర్ హిస్టరీ. సో మళ్ళీ మనం షార్ప్గా 5 PM కలుసుకుందామండి. యా, థ్యాంక్ యూ అండి ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. షార్ప్గా 5 PM మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. గుడ్ బై.